ఆర్ఎస్ బ్రదర్స్ లో ఆషాఢం కేజీ సేల్ మళ్ళీ మొదలైంది. మరెన్నో క్రేజీ ఆఫర్స్ ఖైదీ చేయండి ఆర్ఎస్ బ్రదర్స్. భూమన కరుణాకర్ రెడ్డి గారి పార్ట్ 2 ఎంట్రీకి స్వాగతం. ఆయన ఎమర్జెన్సీలో జైలు చేశారు. చిన్న వయసులోనే జైలుకి వెళ్ళి ఆయన ఎంత పెద్ద నాయకులు కలిశారు, ఆ నాయకుల ప్రభావం ఆయన మీద, ఆయన జీవితం మీద ఎలా చూపించింది. జైలు జీవితంలో మీకు ఎదురైన సంఘటన ఏంటి? ఓ అర్ధరాత్రి ఆ జైలు జీవితం నాకు ఒక విశ్వవిద్యాలయంలో చదువుకుంటే వచ్చే జ్ఞానం కంటే రష్యన్ రూబుల్ రాపిడి, అమెరికా డాలర్ దోపిడి. నేను చూసిన 4-5 రోజులకే వాళ్ళను ఊరి తీయటం, అక్కడ జైల్లో ఉన్నటువంటి చిన్న చిన్న గులకరాళ్లను చుట్టి ఆ జైలు బయటికి విసిరేసి, ఫస్ట్ మీ ఇద్దరు చూపు ఎక్కడ కలిసి ఆ మాట ఇలా కలిసి అది ఎలా జర్నీ కొనసాగి? రాజారెడ్డి గారికి గురించి నాకంటే సన్నిహితంగా మెలిగినటువంటి వాళ్ళు ఎవ్వరూ లేరు. ఈరోజు ఇది రిటర్న్ రోజు తక్కువ అంటే 8 నుంచి 10 గంటల పాటు చదివేవాడిని. తర్వాత కొనసాగింది కేవలం రాజారెడ్డి గారితోనే, ఇంకెవరితో ఉన్నారు? రాజారెడ్డి గారితో ఉన్న అనుబంధం నా జీవితాన్ని మొత్తం మార్చేసినటువంటిది. ఈ క్రమంలో ఇంకా మీకు బాగా అటాచ్మెంట్ ఉంది రాజారెడ్డి గారు కాకుండా? అందరికంటే నాకు అతి ముఖ్యమైనటువంటి వ్యక్తి జైలు అధికారులు కూడా రికార్డ్స్ రాయించడం, ఒక మాన్యువల్ తయారు చేయడం, ఇవన్నీ చేయించేవారట కదా. నెహ్రూ అండ్ గాంధీ ప్రాణ స్నేహితుల్లాగా వాకింగ్ చేస్తూ ఉండేవాళ్ళు ఒకరి మీద ఒకరు. కానీ ఎప్పుడైనా సాయుధ పోరాటం వైపు వెళ్ళాలనిపించింది? మా అక్క పెళ్లి జరిగితే నేను ఫోటో కూడా అంత సౌమ్యంగా మాట్లాడుతుంటారు, కానీ బయట భూమన కరుణాకర్ రెడ్డి గారు అహంకారిగా కనపడినా నాకు ఏ బాధ లేదు. మీకున్నది సమాజానికి కూడా ఇవ్వాల్సిన బాధ్యత ఉంది. అలా నేను చాలా పనులు చేశానండి మురళి గారు. దేవుడి దేవలన రాజశేఖర గారి వెల్కమ్ టు ఐ డ్రీమ్. భూమన కరుణాకర్ రెడ్డి గారి పార్ట్ 2 ఎంట్రీకి స్వాగతం. పార్ట్ 1లో ఆయన జీవితం ఎలా జరిగింది, రాడికల్గా ఉన్న ఆయన తిరుపతిలో ఏ విధంగా కమ్యూనిస్టు భావాలను చూపించారు, తిరుపతిని ఎరుపొక్కిన వీధులుగా ఎలా తయారు చేశారు, ఎందుకు రాజకీయాల వైపు వెళ్ళారు అనే విషయాన్ని పూర్తిగా తెలుసాం. ఇప్పుడు ఆయన మరో కోణం కనిపిస్తుంది. ఆయన ఎమర్జెన్సీలో జైలు జీవితం. సరిగ్గా 50 ఏళ్ళు నిండిన ఎమర్జెన్సీ టైంలో ఇప్పటికీ జైలు జీవితంలో ఎలా జరిగింది, చిన్న వయసులోనే జైలుకి వెళ్ళి ఆయన ఎంత పెద్ద నాయకులు కలిశారు, ఆ నాయకుల ప్రభావం ఆయన మీద, ఆయన జీవితం మీద ఎలా చూపించింది, వాళ్ళు చూపిన ప్రభావంతో ఆయన జర్నీ ఎలా కొనసాగిన విషయాన్ని అన్న సార్ని తెలుసు. సార్ నమస్తే అండి. నమస్కారం. 50 ఏళ్ళు ఎమర్జెన్సీ అండి. మీరు ఫస్ట్ 50 ఏళ్ళు మీ అన్నయ్య గారు చిత్తూరు కుట్ర కేసు ఇవన్నీ కలిపి మిమ్మల్ని ఎమర్జెన్సీ టైంలో జైలుకి తీసుకెళ్తారు. ఒక పాత జీపు, పోలీసులు, ఇక్కడ నుండి ముషీరాబాద్ జైలు, ఆ రోడ్లు, తుక్కు దుమ్ము అంతా కూడా మీరే చూశారు. మీరు ఆ 50 ఏళ్ళ జీవితంలో, అంటే 50 ఏళ్ళ ఎమర్జెన్సీ సందర్భంగా వాళ్ళ జైలు జీవితంలో చాలామంది మీతో పాటు ఉన్నారు, కానీ వాళ్ళందరూ కొంచెం కాలగర్భంలో కలిసిపోయారు, కానీ చిన్న వయసులో వెళ్ళారు కాబట్టి మీరు మాత్రం మిగిలారు. అసలు ఆ ఎపిసోడ్ ఎలా చెప్పండి, ఎందుకంటే నెక్స్ట్ జనరేషన్కి ఎమర్జెన్సీ జైలు జీవితం. జైలుకి వెళ్ళి అందరూ వెళ్తారు, కానీ ఎమర్జెన్సీలో జైలుకి వెళ్ళడం, అక్కడ పడ్డ కష్టాలు, ఆ జైలు ఎంతమంది కలిశారు, మీరు ఇందాక గత ఇంటర్వ్యూలో చెప్తున్నట్టుగా ఆ జైలు జీవితం మీకు పూర్తిగా మార్చింది. రాజారెడ్డి గారు పరిచయం అవడం, రాజారెడ్డి గారు పరిచయం అయిన రాజశేఖర రెడ్డి గారు, అలా ఇంకా చాలామంది వ్యక్తుల ప్రభావం మీ జీవితంలో చూపిస్తుంది. జైలు జీవితంలో మీకు ఎదురైన సంఘటనలు ఏంటి, ఆ జైలు జీవితం ఎలా మీ మలుపులు తిప్పింది, మీలో క్రమశిక్షణ ఎలా తీసుకొచ్చింది, చివరి వరకు ఆ బాటలో ఎలా ఉండగలుగుతారు? మురళి గారు, 1975 జూన్ 25వ తారీఖు రాత్రి ఎమర్జెన్సీ ప్రకటించిన తర్వాత ఒక 4 రోజుల పాటు మేమందరం కూడా ఎమర్జెన్సీకి వ్యతిరేకంగా ఏం చేయాలా, ఎలాంటి పోరాటాలు చేయాలా అన్నటువంటి ఒక తర్జన భర్జన సమయంలో ఓ అర్ధరాత్రి దాదాపు 2 గంటల ప్రాంతంలో మా ఇంట్లో మేము పడుకొని ఉండగా
నన్ను మా అన్న భూమన్ని ఇద్దరిని కూడా పోలీస్ వాళ్ళు తీసుకువెళ్ళి వెస్ట్ పోలీస్ స్టేషన్లో ఉంచినారు తిరుపతిలో. ఆ సమయానికి మేమిద్దరమే ఉన్నాం. ఉదయం 6 గంటల అవేలోపే నాకు అత్యంత సన్నిహితుడు, ఒక రకంగా నా గురువు లాంటి వ్యక్తి శివారెడ్డి గారు, ఇప్పుడు ఆయన హైకోర్టు అడ్వకేట్గా ఉన్నారు, రాడికల్ ఉద్యమంలో కీలకమైనటువంటి పాత్ర, ప్రథమ సభ్యుడు ఆయన. అలాగే ఎన్ శ్రీధర్ అని నాకు అత్యంత సన్నిహిత మిత్రుడు, లాయర్ కృష్ణస్వామి గారని ఆ రోజున రాడికల్ ఉద్యమానికి, కమ్యూనిస్టు ఉద్యమానికి చాలా పెద్ద వనరు, సానుభూతి పరులు, రామ్మూర్తి రెడ్డి గారని మరో ఆయన. ఇలా చంద్రశేఖర్ రెడ్డి గారు, సురేందర్ రెడ్డి గారు, వీళ్ళంతా కూడా నాకంటే చాలా వయసులో పెద్దవారు. అలాగే నాకు అత్యంత ముఖ్యమైన స్నేహితుడు శైల్ కుమార్. మమ్మల్ని అందరినీ కూడా ఉదయం 8 లోపల అందరూ కూడా ఆ వెస్ట్ స్టేషన్లో కలిసారు. మొట్టమొదటి అనుభవం, ఆ జైలు ఎందుకు అరెస్ట్ అయినామన్నది మాకు తెలియదు. మధ్యాహ్నం లోపల ఈ రకంగా మిమ్మల్ని అందరినీ కూడా మెయింటెనెన్స్ ఆఫ్ ఇంటర్నల్ సెక్యూరిటీ యాక్ట్తో అరెస్ట్ చేయటం జరిగింది, మిమ్మల్ని అందరినీ కూడా హైదరాబాద్ పంపుతున్నాము అని చెప్పటం జరిగింది. ఉదయం 8 గంటల ప్రాంతంలో, 8-9 గంటల ప్రాంతంలో వాష్రూమ్కి వెళ్దామని నేను అక్కడ ఉన్నటువంటి ఒక తొట్టిలో ఓ చెంబుతో నీళ్లు తీసుకుందామని వంగినప్పుడు కొన్ని లక్షల పురుగులు ఆ తొట్టిలో. అంటే ఇంకా నేను ఆ చెంబు తీసుకుంటే ఆ చెంబంత పురుగులు తప్ప నీళ్లు తక్కువగా ఉన్నాయి. ఆ రోజే మానసికంగా చాలా దృఢమైన నిశ్చయం వచ్చేసింది నాకు, ఇక ఇలాంటివే అనుభవించాలి జీవితంలో అనని. సరే, మధ్యాహ్నం కల్లా ఏదో మంచి భోజనం బెటర్ హోటల్ నుంచి తీసుకొని వచ్చారు. సాయంత్రం 6 గంటల ప్రాంతంలో మమ్మల్ని అందరినీ కూడా, 9 మంది అనుకుంటాం మేము, మమ్మల్ని అందరినీ కూడా ఒక డొక్కు వ్యాన్లో తీసుకొని ప్రయాణం ప్రారంభించినాం. మేము 9 మంది పెద్ద ఎత్తున విప్లవ నినాదాలు చేస్తూ, విప్లవం వర్ధిల్లాలి, సాయుధ పోరాటం వర్ధిల్లాలి, రాడికల్ విద్యార్థి ఉద్యమం వర్ధిల్లాలి, విప్లవ రచయితల సంఘం వర్ధిల్లాలి, ఇలా నినాదాలు చేస్తూ ఊరంతా కూడా అరుచుకుంటూ మా వ్యాన్ కదిలింది. రాత్రి ఎక్కడో ఏ సమయం, బహుశా ఉదయానికి అనుకుంటాను, కర్నూలు, అంత సమయం పట్టింది ఆ రోజున, ఉదయం కర్నూలు వెళ్ళటానికే. అక్కడ ఆగినాము. అక్కడ స్టేషన్ దగ్గర ఎక్కడున్న స్నానాలు అన్నీ ముగించుకున్న తర్వాత నెక్స్ట్ డే సాయంత్రం 5:30-6 గంటలప్పుడు సికింద్రాబాద్, ముషీరాబాద్ జైలుకి మమ్మల్ని ప్రవేశపెట్టినారు. అంటే ముందు రోజు రాత్రి 9కి ఎక్కితే మర్నాడు సాయంత్రం 5 గంటలకు. అవును, 5 గంటలకు వెళ్ళండి. అంత ప్రయాణం చేశాను. అదే మేము రెస్ట్ తీసుకునేది కూడా ఏం లేదు. కేవలం మార్నింగ్ స్నానానికో వాష్రూమ్కి పోవటానికో 1 గంట తీసుకోవటం తప్ప మరేం కాదు. అంటే అప్పట్లో రోడ్లోకి ఉండేవి కాదు. అలాగే ఉండేటివేమో, నాకు అంత గుర్తు కూడా లేదు. ఇప్పుడు 50 ఏళ్ళు అయిపోయింది కాబట్టి రోడ్లు అప్పుడు అలాగే ఉంటాయి. దాదాపు 17 గంటలు జర్నీ చేశారు. అవునండి. ఈ 17 గంటల్లో ఎందుకు వచ్చాము, ఎందుకు ఎంత మనకు అవసరమా అనే ఫీలింగ్ వచ్చింది? ఏం లేదండి, ఆవేశం తప్ప బాధ కలిగించేటువంటిది ఒక్క క్షణం కూడా మాకెవ్వరికి కూడా లేదు. అందులో మా గురువు గారు త్రిపురేని ముస్తారావు గారు కూడా ఉన్నారు అందులో. 9 మందిలో మర్చిపోయారు. ఎవ్వరికి లేదండి, అందరూ కూడా చాలా కసి పెరిగిందా? ఖచ్చితంగా అందరూ కూడా ఆ సమయంలో మాకు ఒక్కటే ఆలోచన, ఈ దేశ విముక్తి కోసమని పోరాడుతున్నటువంటి వాళ్లకు బాసటగా ఉండాలి, మనము అందులో భాగం అవ్వాలా అన్న ఆలోచన తప్ప ఏ కించిత్తు స్వార్థం కానీ లేదా మన స్వప్రయోజనం కానీ ఇసుమంత కూడా లేనటువంటి కాలం అది. కానీ ఆ 9 మందిలో మీరు ఒక్కరు చిన్నవారేమో. అవునండి, నేను చిన్నవాడిని. అంటే మీ ఆవేశానికి వాళ్ళు, నా ఆవేశం కాదు, వాళ్ళ ఆవేశం నాకేం తగ్గేది కాదు, నాకంటే తగ్గేది కాదు. వాళ్ళు అందరూ అలాంటి వాళ్ళే, అందరూ అలాంటి వాళ్ళే. వాళ్ళ వలన ఆవేశం నేను నేర్చుకున్నాను, కానీ నా ఆవేశం అందరూ ఉడుకు రక్తంతోనే ఉన్నారు. అంటే ఆ సమయం విప్లవకారుల గురించి ఆలోచన వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా వృద్ధులైన ఉడుకు రక్తంతోనే ఉప్పొంగిపోయేవాళ్ళు. ఉన్నది. సాయంత్రం 5 గంటలకి ముషీరాబాద్. అవునండి, ముషీరాబాద్ లోపలికి వెళ్ళాము. నా ఖైదీ అంటారు దాన్ని, నా నంబర్ 27 యూటీ అంటారు. మేము 9 మంది కాదండి, 12 మంది. 12 మంది తిరుపతి నుంచి పోయిన వాళ్ళము.
నాది లాస్ట్ నంబరు. నాది అంటే 27. అంటే అంతకు పూర్వము కేవలం 12 మందో 14 మందో ఉన్నారు లోపల. అందులో తెలిసిన ఏకైక వ్యక్తి ఎంవి రమణారెడ్డి గారు, ప్రొద్దుటూరు ఎంవి రమణారెడ్డి గారు. అప్పటికే ఆయన ఒక మర్డర్ కేసు, అక్కడ జరిగినటువంటి కార్మిక పోరాటాలు వీటిలన్నింటి కారణంగా ఆయన్ను మాకంటే ముందే అరెస్టు కాబడి ఇంటర్నల్ సెక్యూరిటీ యాక్ట్ కింద కూడా దాన్ని కన్వర్ట్ చేసి అతన్ని పెట్టారు. మిగతా వాళ్ళంతా కూడా బియ్యం స్మగ్లర్లు ఉన్నారు. సార్ జైల్లోకి వెళ్ళిన తర్వాత సాధారణంగా జైలు నిబంధన ప్రకారం పుట్టుమచ్చలు చూడడం, నెంబర్లు రాసుకోవడం, ఒంటి మీద చేశారండి. అవన్నీ జరిగాయి. కానీ ఇప్పుడు జైలు కన్నా అప్పుడు జైలు ఇంకా భయంకర పరిస్థితులు ఉండేవండి. అడ్మిన్ బ్లాక్ ఉంటుంది. ఆ అడ్మిన్ బ్లాక్లో మీకు నెంబర్ ఇచ్చిన తర్వాత మీకు ఒక బ్లాక్ కేటాయిస్తారు. ఒకటి అప్పట్లో ఒక ఫ్యాన్ ఉంటుంది, అదే బ్యారెక్లోనే వాష్రూమ్ ఉంటుంది. అవును, ఒకటే రూమ్. మేము 12 మంది ఒకటే రూమ్ మాకు ఇచ్చారు. చిన్న ఇంత గది అనుకుంటా, దీనికంటే కొంచెం పెద్దది. మాకందరికి కలిపి ఒకటే వాష్రూమ్ ఉండేది. కానీ మరీ శిక్ష పడినటువంటి ఖైదీలకు అంత కాదు. కానీ మా ఫ్యాన్లో 3-4 ఫ్యాన్, మా రూమ్లో 3-4 ఫ్యాన్లు ఉన్నట్టు గుర్తు. ఆ తర్వాత ఆ రోజు నుంచి ఒక 15-20 రోజుల పాటు భోజనం కూడా చాలా చండాలంగా ఉండింది. ఏం పెద్ద బియ్యం స్మగ్లర్లే వండేవాళ్ళు. వాళ్ళే సాంబారు ఏదో ఉండింది. కానీ తరువాత పెరగటం ప్రారంభించారు ఖైదీలు, రాజకీయ ప్రిజనర్స్ అందరూ కూడా పెరగటం ప్రారంభించిన తర్వాత మేము చేసినటువంటి పెద్ద పోరాటాల కారణంగా మాకు ఇచ్చేటువంటి ఆ రేషన్ డబ్బులు పెరిగినాయి. పొలిటికల్ ప్రిజనర్స్గా మాకు 6 రూపాయలు అంతనే ఇచ్చినట్టు గుర్తు. నేను 6-7 రూపాయలు ఉండేది, 13 రూపాయలకు వచ్చింది ఒకసారి. అది పెద్ద గుర్తు లేదు. కానీ మొత్తానికి ఆ తర్వాత మంచి భోజనం ఉన్నది. మేమే వండుకునే వాళ్ళము, మాలోనే ఉన్నటువంటి వంట తెలిసినటువంటి వాళ్ళు వండేవాళ్ళు. చాలా మంచి భోజనమే ఆ తర్వాత కొనసాగిందండి. సాయంత్రం 5 గంటలకు వెళ్ళారు. సాధారణంగా 6:30-7 గంటలు లాకప్ క్లోజ్ అయిపోద్ది. క్లోజ్ అయిన తర్వాత వెళ్ళి ఉంటారు కాబట్టి మీకు నైట్ టైం ఇచ్చారు, ఫుడ్ ఏమి ఇచ్చి ఉంటారు వాళ్ళు? ఏం లేదు, చెత్త భోజనమే. చెప్పాను కదా, మొదటి 15 నెల రోజుల పాటు భోజనం చండలం. ఆల్మోస్ట్ అంటే పురుగుల భోజనం లాంటి భోజనమే తప్ప గొప్ప భోజనం అయితే కాదు. మిగతా ఖైదీలకు ఏ రకంగా ఉండేదో శిక్ష పడ్డటువంటి ఖైదీలకు మెరుగుగా మాది కూడా ఏమి ఉండేది కాదు. తర్వాత చాలా అద్భుతమైనటువంటి భోజనం అయితే. సార్ ఆ రోజు జరిగింది, రాత్రి అయింది. ఉదయం లెగ్గానే లాకప్ ఓపెన్ చేస్తారు, బయటికి తీసుకొస్తారు. తీసుకొచ్చినప్పుడు ఈ 27 మందిలో అంటే 12 మంది మీరే ఉన్నారు. ఇంకా మీకు ఎవరెవరు పరిచయం, చుట్టుపక్కల ఎవరు ఉన్నారు అప్పుడు? ఆ రోజుకైతే ఎవరు లేరు, మేము 12 మంది, ఎంవి రమణారెడ్డి గారు మాత్రమే. ఆ తర్వాత ప్రతిరోజు పెరుగుతూనే వచ్చారు. అందులో చాలా ముఖ్యులు. మొట్టమొదట నేను చూసినటువంటి వాళ్ళు సూర్యప్రకాష్ రెడ్డి గారని జనసంఘ నాయకుడు, అనంతపురం, చాలా పెద్ద మనిషి. ఆయన ఎమ్మెల్సీగా ఉండేవారు అప్పటికే. ఆయన, తరిమేల రామదాసరెడ్డి గారు, తరిమేల నాగిరెడ్డి గారి తమ్ముడు, అలాగే వి రామారావు గారు, హైదరాబాద్కు సంబంధించినటువంటి ఎమ్మెల్సీ, ఆ తర్వాత గవర్నర్గా అయినటువంటి వ్యక్తి సిక్కింకు. వాళ్ళతో మొదలైంది కార్యక్రమాలు. ఆ తర్వాత నక్సలైట్ ఖైదీలు ఉంటారు. నక్సలైట్ ఖైదీలు మాతో లేరండి, మా సపరేట్గా ఉండేటివి. మాకు ఈ ఉన్నారండి. ఎవరు ఉన్నారు అప్పుడు? కేజీ సత్యమూర్తి గారు, ఇంగువ మల్లికార్జున శర్మ గారు, అట్లాగే ముక్కు సుబ్బారెడ్డి గారు. యాదగిరి అని అప్పటికే యావజ్జీవ శిక్ష వేసినటువంటి ఒక నక్సలైట్ ఉండేవాడు. నాయకులుగా ముఖ్యంగా కేజీ సత్యమూర్తి గారు. వాళ్ళందరినీ కూడా నేను కలిసినాను. నేను వాళ్ళతో చాలా ఎక్కువగా ఆ రోజులలో గడిపినాను కూడా. ఇంకో సాధారణంగా ఉదయం లేచిన తర్వాత కాలకృత్యాలు, టిఫిన్ అవన్నీ నడుతుంటాయి. పేపర్లు కూడా మీకు అప్పుడు సెన్సార్ అయిపోయిన పేపర్లు వచ్చాయి? అవునండి, సెన్సార్ పేపర్లు. మరి మీ ఉదయం నుంచి సాయంత్రం వరకు ఎలా గడిచేదండి? అంటే ఒక నెల దాటిన తర్వాత, పెద్దవాళ్ళందరూ వచ్చేసిన తర్వాత, అందులోనూ అన్నింటికంటే ముఖ్యం మా గురువుగారు త్రిపురనేని మధుసూదనరావు గారు ఉన్నారు మాతో పాటే. ఆయన ఒక లెజెండరీ పర్సన్. ఆయనకు తెలియనటువంటి సబ్జెక్ట్ లేదు. ఆయన రోజు కూడా మాకు ఏదో ఒక విషయం మీద చెప్తూనే ఉండేవాళ్ళు. మాకు పుస్తకాలు ఇచ్చేవాళ్ళు కాబట్టి పుస్తక పఠనం నేను విపరీతంగా అలవాటు చేసుకున్నది అక్కడే, జైల్లోనండి. నా వరకు అయితే ఆ జైలు జీవితం నాకు ఒక విశ్వవిద్యాలయంలో చదువుకుంటే వచ్చే జ్ఞానం కంటే చాలా ఎక్కువ సంపాదించినాను అన్నది స్టిల్ నాకు ఉన్నటువంటి అభిప్రాయం.
ఆ తర్వాత పెరిగిన తర్వాత జైల్లోకి వచ్చినటువంటి ప్రముఖులలో గౌతుల లచ్చన్న గారు అప్పుడప్పుడు అంటే విశాఖపట్నం నుంచి వచ్చేవారు, మళ్ళీ వెళ్ళిపోయేవారు. అలాగే వెంకయ్య నాయుడు ఆయన వస్తూ పోతూ ఉండేవారు. వరవర్రావు గారు, జ్వాలాముఖి గారు, ఎంటీ ఖాన్ అని వీరసమ్మ ఉపాధ్యక్షులుగా ఉండేవారు. ఆయన వరంగల్ నుంచి ఎన్కే అనే ఒక మిత్రుడు వరవర్రావు గారికి చాలా క్లోజ్, లోచన్ అనే ఆయన. అనంతపురం జిల్లా నుంచి పెద్దారెడ్డి అని ఆయన దాదాపు 85 ఏళ్ళ వరకు అండర్ గ్రౌండ్లోనే ఉన్నారు. పరిటల రవి శ్రీరాములకు చాలా మంచి స్నేహితుడు ఆయన. అలాగే మల్లయ్య అని, పెద్దన్న అని, దానికి తోడు ఇమాం గారని మా నాగిరెడ్డి గారికి ప్రియ శిష్యుడు. ఆ ఇమాం కదలిక పేపర్ ఆ తర్వాత నడిపి ప్రముఖుడిగా గుర్తింపు పొందినటువంటి ఇమాం. అలాగే కర్నూలు జిల్లాకు సంబంధించి హనుమంతుడి బుద్ధుడు అని ఒక పెద్ద అడ్వకేట్ ఉండేవారు, ఆయన అల్లుడు అనుకుంటా ఆయన ఉండేవారు. వెంకటరెడ్డి గారు అని ఒక ఆయన ఉండేవారు. రామన్న గౌడ్ అని ఒక ఆయన ఉండేవారు. జయరాం రెడ్డి అని మరొక ఆయన ఉండేవారు. కడప జిల్లాకు సంబంధించి వైఎస్ రాజారెడ్డి గారు, ఆయన మేము అరెస్ట్ అయిన 4 నెలల తర్వాత ఆయన రావటం జరిగింది. ఆయన పెద్ద కుమారుడు జార్జి రెడ్డి. అప్పుడు ఆయనతో నాకు కలిగినటువంటి పరిచయం ఇప్పటి వరకు కూడా ఆ కుటుంబంతో కొనసాగుతున్నది. అది ఆయనది మళ్ళీ చెప్తాను. అలాగే కర్నూలు జిల్లాకు సంబంధించి ఇంకా చాలామంది ప్రముఖులు, గుత్తికి సంబంధించిన ఒక డాక్టర్ కృష్ణమూర్తి అనే ఒక అతను ఉండేవాడు. గుంటకల్కు సంబంధించి చంద్రశేఖర్ రెడ్డి అండ్ శేషయ్య అని ఇద్దరు ఉండేవారు. వాళ్ళిద్దరు కూడా కార్మిక నాయకులు, చాలా యాక్టివ్గా ఉండేవాళ్ళు. జనార్దన్ రెడ్డి అని హైదరాబాద్కు సంబంధించినటువంటి ఒక లీడర్ ఒక ఆయన ఉండేవారు. ఆ తర్వాత ఆయన మంత్రి అయినారని పి జనార్దన్ రెడ్డి కాదు, పి జనార్దన్ రెడ్డి నాకు బాగా తెలుసు. జనార్దన్ రెడ్డి అని ఒక ఆయన ఉండేవారు. ఆయన ఎన్టీఆర్ ఏమయ్యారు అనేది మళ్ళీ నాకు తెలియదు. హైదరాబాద్ నుంచి జార్జి రెడ్డి మర్డర్ కేసులో ఆరోపణలు ఎదుర్కొన్నటువంటి నారాయణ్ దాస్ అని ఒక ఆయన ఉండే, సింగ్ అని ఒక ఆయన ఉండే. అప్పుడు ఒక ప్రముఖమైనటువంటి రౌడీగా ఉన్న సయ్యద్ పహిల్వాన్ అనే వ్యక్తి ఒక అతను ఉన్నాడు. అతని తమ్ముడు. ఆ సయ్యద్ పహిల్వాన్ ఎలాంటి వాడు అంటే, మేము ఎప్పుడైనా ఆసుపత్రి వైపు వెళ్తున్నప్పుడు మమ్మల్ని ఆసుపత్రికి తీసుకువెళ్ళేవారు చిన్న చిన్న జబ్బులకి. ఆ సయ్యద్ పహిల్వాన్ ఆ వ్యాన్ వెనక లాస్ట్లో కూర్చునేవాడు, గమ్మున అలా చేయి పెట్టుకొని ఉండేవాడు. ఆ రోజుల్లో హైదరాబాద్లో పెద్ద కార్లు ఏమి లేవు కదా, 75లో అంతా స్కూటర్లు, సైకిళ్ళు ఎక్కువ ఉండేది రోడ్లలో. ప్రతి ఒక్కరూ కూడా అంటే ఆల్మోస్ట్ దాదాపు 27-28 కిలోమీటర్లు ప్రయాణం ఉండేది మాకు. ఆసుపత్రులు ఉస్మానియా హాస్పిటల్, గాంధీ హాస్పిటల్, ఎర్రగడ్డ హాస్పిటల్, డెంటల్ హాస్పిటల్, ఐ హాస్పిటల్ ఇవన్నీ చూసుకొని రకరకాల ఖైదీలు ఉంటారు. వాళ్ళకి కావాల్సిన డాక్టర్లందరినీ చూసుకొని మేము ఉదయం 8:30 ఎప్పుడు వెళితే సాయంకాలం 3 గంటలకు కానీ వచ్చేవాళ్ళం కాదు. ఆ అన్ని కిలోమీటర్లు కూడా జనం సయ్యద్ బాయ్ అని ఇట్లా నమస్కారాలు పెడుతూనే ఉండేవాళ్ళు. ఇతను గమ్మున ఇటు పెట్టి ఉండేవాళ్ళు. ఇతను మళ్ళీ ఇటంటే ఎక్కువ శ్రమ అయిపోతానని. అంటే అతను ఎంత ప్రముఖుడుగా ఉన్నాడు అప్పుడు అనేది చెప్పడానికి. ఆ తర్వాత మరిచెన్నారెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత అతన్ని ఎన్కౌంటర్ చేశారు. చనిపోయిన ఒక అనుభవం నాకు. అలాగే ఈ ప్రయాణంలో మీరు హాస్పిటల్స్ తిరిగిన ప్రయాణంలో ఇప్పుడు కొంతమంది వాళ్ళకి లెటర్లు ఇవ్వడం, వాళ్ళకి కావాల్సిన వేరే ఇవ్వడం జరిగింది. అప్పుడు అలాగే జరిగింది. అంటే హాస్పిటల్ రాగానే వాళ్ళ సంబంధికులు రావడం, కలుసుకోవడం. అవునండి, ఉండేదండి. అదొక ప్యాథటిక్ సీన్ కనిపిస్తుంటాయండి. వాళ్ళు బండిలో ఉంటారు, పిల్లలు తీసుకొని భార్యలో వస్తారు. అంటే మాకు కాదు కానివ్వండి, మాతో పాటు ఈ శిక్షణ పడిన ఖైదీలు కూడా అదే వ్యాన్లో ఉండేవాళ్ళు. దాదాపు 30-40 మంది వెళ్ళేవాళ్ళం కదా. అలాంటి వాళ్ళే కొన్ని జరుగుండొచ్చును. నాకు లీలగా గుర్తున్నది. బాధ అనిపించిందా? అంటే వీళ్ళందరూ కూడా ఆ రిమైనింగ్ వాళ్ళు, మేము కాకుండా మిగతా వాళ్ళందరూ కూడా శిక్ష పడ్డటువంటి ఖైదీలు, దొంగతనము, హత్యలు చేసినటువంటి ఖైదీలు ఉంటారు. కాబట్టి నేను పెద్ద బాధపడినాను అని నేను చెప్పలేను. సంథింగ్ ఏదైనా లీలగానే గుర్తుంది, ఎవరిద్దరు ఏడ్చినట్టుగా. అది పెద్ద నాకు ఐడెంటిఫై కలగలేదు. ఓకే, 20 హాస్పిటల్ తిరిగిన తర్వాత మళ్ళీ రాత్రి ఎన్నింటికి వచ్చేవారు జైలుకి? అదే 3-3:30కు వచ్చేసేవాళ్ళం. అది రోజు కాదు కదా, ఎప్పుడైనా నెలకు 1-2 సార్లు జరిగేది. కొద్దిమంది ఈ సయ్యద్ పహల్వాన్ లాంటి వాడికి రోజు ఉండేది అది ఆ కార్యక్రమం. ఎందుకు? ఎందుకంటే జైలు వాళ్ళని మేనేజ్ చేసి అతను హ్యాపీగా
తిరుగుతూ ఆ నమస్కారాలు పెట్టుకోవడం అంటే ఇష్టంగా ఉంటాయి కదా, వాళ్ళు ఏం పొలిటికల్ ప్రిజనర్స్ కాదు కదా. అప్పుడే సలావుద్దీన్ ఓవైసీ గారు కూడా ఉండేవాళ్ళు, ఈ జమైతే ఇస్లాము, ఈ వీళ్ళు ఎంఐఎం వీళ్ళందరూ కూడా ఉండేవాళ్ళు ఆ జైల్లో. వాళ్ళ అందరితోనూ కూడా చాలా సఖ్యమైన రిలేషన్స్ ఉండేటివి మాకు. అలాగే ఎవ్రీ డే ఏదో ఒక రకమైనటువంటి పొలిటికల్ క్లాస్ నడిచేది. అంటే నేను ఇంకా మీకు పూర్తిగా చెప్పాలి, అక్కడి నుంచి మొదలుకొని ఎవరెవరు హైదరాబాద్ నుంచి ఇలాంటి వాళ్ళు, జ్వాలాముఖి ఇలాంటి వాళ్ళు కాకుండా రంగనాథం గారని జ్వాలాముఖి గారికి బ్రదర్ ఇన్ లా ఆయన, ఆ తర్వాత 7-8 ఏళ్ళ ముందు చనిపోయారు ఆయన. ఆ తర్వాత గుంటూరు నుంచి వెంకటేశ్వర్లు గారని సిపిఎం సెక్రటరీ ఉండేవారు. కొల్లా వెంకయ్య గారని ఫార్మర్ ఎంపీ, ఆయన పెద్ద నక్సల్బరీ నాయకుడు ఆయన ఉండరు, అప్పటికే 60 ఏళ్ళు దాటిపోయినాయి ఆయనకి. అలాగే సుంకర సత్యనారాయణ, తుమ్మల చౌదరి గారు, యలమంచలి శివాజీ గారు ఈ విజయవాడ నుంచి, వంగవేటి మోహన్ రంగా, దేవినేని నెహ్రూ తమ్ముడు గాంధీ, వాళ్ళు ఒక 11 మందో 12 మందో వాళ్ళ టీం. ఆ తర్వాత లేటుగా వచ్చినటువంటి వాళ్ళు. నాకు మంచి స్నేహితుడిగా అయినటువంటి పింగళి దశరథరాము, అలాగే అడవిలో దున్న రచయిత, అతనేదో మంచి పేపర్ కూడా పెట్టున్నాడు, వినుగొండ నాగరాజు, కృష్ణపత్రిక ఎడిటర్ పిరాట్ల వెంకటేశ్వర్లు, కర్నూలు జిల్లాకు సంబంధించి గడ్డం నరసింహారెడ్డిని ఆ రోజు ఫ్యాక్షనిస్టులలో చాలా ప్రముఖమైనటువంటి వ్యక్తి, ఈరోజు రాంభూపాల్ రెడ్డి అని ఫార్మర్ ఎమ్మెల్యే, 6-7 సార్లు ఎమ్మెల్యే అయినారు, వాళ్ళ ఫాదర్, వాళ్ళ బంధువులు. అలాగే చల్లా రామకృష్ణారెడ్డి వాళ్ళ ఫాదర్ చిన్నపరెడ్డి, బిజ్జం పార్థసారథి రెడ్డి అనే ఫార్మర్ ఎమ్మెల్యే వాళ్ళ ఫాదర్ బిజ్జం సత్యం రెడ్డి. వీళ్ళందరూ కూడా జైళ్ళల్లోనే ఉన్నారు. బిజ్జం సత్యం రెడ్డిది నాకు అప్పుడే నడువు నొప్పి ఉన్నింది. ఈ బిజ్జం సత్యం రెడ్డికి చాలా సీరియస్ నడువు నొప్పి ఉండి, అతను వెళ్ళిన తర్వాత అతనికి అలాట్ చేసినటువంటి ఇనుప కాట్ నాకు ఇచ్చారు. అట్లాగా నాకు ఒక గుర్తుంది బిజ్జం సత్యం రెడ్డి విషయము. ఇక కేవి రమణారెడ్డి గారు, ఈ వాళ్ళు వీళ్ళు అని కాదు కానీ వైసి రంగారెడ్డి గారు ఫార్మర్ ఎమ్మెల్సీ ఆయన ఉండేవారు. ఇంకా ఈ తోడుకుంటే వస్తూ ఉంటాయి పేర్లన్నీ కూడా. ఆనంద్ మార్గ్ వాళ్ళు ఉండేవాళ్ళు, కరుణాకర్ అని ఆర్ఎస్ఎస్ నాయకుడు, అలాగే ఇప్పుడు ప్రస్తుత గవర్నర్ ఇంద్రసేన్ రెడ్డి, త్రిపుర గవర్నర్ అండి, వీళ్ళందరూ కూడా. వీళ్ళంటే సార్ కొండపల్లి సీతారామయ్య గారు లేరండి. సీతారామయ్య గారు అప్పటికి అండర్ గ్రౌండ్లోనే ఉండేవారు. ఒక కేజీ సత్యమూర్తి గారు మాత్రం నాతో ఉండేవారు. వారి దగ్గరికి నేను ఎట్లో వెళ్ళేవాడిని. ఆయన నా భుజం మీద చెయ్యి వేసి నన్ను చూసి చాలా సంతోషంగా ఒక మంచి పాట ఎప్పటికీ నాకు గుర్తు, పట్టణాల్లో కార్మికుడా పల్లె దిక్కు చూడరా, పల్లెల్లో రగులుకున్న విప్లవాగ్ని, అదేదో ఉంటుంది. అది చాలా శ్రావ్యమైన కంఠంతో పాడుతూ ఉండేవాడు. రష్యన్ రూబుల్ రాపిడి, అమెరికా డాలర్ దోపిడి, ఆ పాట అట్లా వచ్చేది నాకు. ఇప్పటికి స్టిల్ ఐఎమ్ రింగరింగ్, ఎట్లుండాలి కామ్రేడ్ అని మీరు అని ఆయన సంబోధిస్తూ, అప్పటికి మాకు ఈ గీర్లు తెలియవు. అలాగే ముక్కు సుబ్బారెడ్డి, ఆయన 67 ఎంఈ చదివినాడు, అంటే ఇప్పుడు ఎంటెక్ అంటారే, ఆయన 67లో ఎంటెక్ చేసినటువంటి వ్యక్తి, ఎంఈ చదివినటువంటి వ్యక్తి. అలా ఇంకో మల్లికార్జున శర్మ అనే ఇంకో ప్రముఖ నక్సలైట్ లీడర్, అతను కూడా ఫార్మర్ ఏమైనా ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్, యాదగిరి అని. ఇంకా అదొక వరదలాగా మా శిబిరంలోనే దాదాపు 480 మంది డెటిన్యూలు ఉండేవాళ్ళు. అంటే 27 నుంచి 480 మందికి వచ్చింది. అవునండి. ఎన్ని నెలల్లో వచ్చిందండి? అంత 3-4 నెలల లోపల వచ్చేసి ఉంటుంది. అందులో కొద్దిమంది వెళ్ళిపోయేవాళ్ళు, కొద్దిమంది మళ్ళీ కొత్తగా వచ్చేవాళ్ళు, అట్లా ఉండేది. మేము ఎక్కువ కాలం ఆఖరి వరకు ఉన్న వాళ్ళల్లో మేము ఈ 428 మందిలో 80 మందిలో మీకు బాగా అటాచ్మెంట్ అయ్యి మీ జీవితాన్ని ప్రభావించే వ్యక్తులు ఎవరు? అంటే ఒకటండి, నాకు జక్కా వెంకయ్య గారు, అలాగే సత్యనారాయణ రెడ్డి గారని ఆ తర్వాత ఉత్తరప్రదేశ్ గవర్నర్ అయినారు, ఆయన కూడా ఉండేవారు. మాకు మేయర్గా కూడా ఉన్నారు. అంటే మాకందరికీ కూడా మేము ఎన్నుకొని లీడర్గా చేసుకున్నాం, జైల్లో నిబంధనలు సరిగ్గా పాటించడానికని ఆయన్ని. కొద్ది రోజులు ఆయన ఉన్నారు. అంతకుముందు వెంకటరెడ్డి సంథింగ్ ఎవరో ఉన్నట్టుగా గుర్తు. 2-3 మేయర్లు మారినారు. సార్ పేర్లు అందరి పేర్లు చెప్తున్నారు, మీకు బాగా నచ్చిన ఆఫీసర్ పేర్లు చెప్పండి. ఆ టైంలో ఆఫీసర్ పేరు కాదు కానివ్వండి, కదిరి నుంచి
చిన్నప్పరెడ్డి గారని ఒక ఆయన, వాళ్ళ కూతురు ఆ తర్వాత విరసంలో చాలా ప్రముఖ పాత్ర వహించినటువంటి వ్యక్తి, అరుణ అనుకుంటా ఆవిడ పేరు. సర్వర్ ఖాన్ అని మరొక ఆయన ఉండేవాడు, ఇస్మాయిల్ అని మరొక వ్యక్తి. వీళ్ళంతా కూడా కార్మిక నాయకులు కదిరి ప్రాంతం నుంచి. వీళ్ళున్నారు. నెల్లూరు నుంచి కూడా చాలామంది కామ్రేడ్లు ఉండరు. ఆ రామిరెడ్డి అని అతను ఆర్ఎస్ఎస్ ప్రముఖగా ఉండేవాడు. ఆ రామిరెడ్డి, నేను చిన్నతనంలో మొట్టమొదట నన్ను ఇన్ఫ్లుయెన్స్ చేసింది కూడా ఆ రామిరెడ్డే. నేను కొద్ది రోజులు ఆర్ఎస్ఎస్లో ఉన్నాను బిట్వీన్ 67 and 69. ఆ రామిరెడ్డి వలన ఇన్ఫ్లుయెన్స్ అయ్యి నేను ఆ తిరుపతిలో ఆర్ఎస్ఎస్లో కూడా ఉన్నాను. ఇలా అనేక మంది పెద్ద ఎత్తున ముఖ్యంగా మార్టిన్ అనే ఒక కామ్రేడ్ అనంతపురం నుంచి ఒక మంచి పాట పాడేవాడు, ఓ దునియాకే రఖవాలే అని. ఎప్పుడు అతని చేత పాట పాడించుకొని వినేవాడిని, అంత శ్రావ్యంగా పాడేవాడు ఆయన కామ్రేడు. ఇంకొక అబ్బాయి, అతని పేరైతే గుర్తులేదు కానీ అతను కూడా చాలా చక్కగా పాటలు పాడేవాడు. జైల్లో మేము చర్మండరాజు గారు ఉన్నారా లేదా అన్నది నాకు గుర్తు రావట్లా, కొద్ది రోజులు ఏమన్నా వచ్చి వెళ్ళారా అని. ఒక సాంస్కృతిక దళాన్ని ఏర్పాటు చేశాం మేము. ఒక సాంస్కృతిక ఒక రోజున కార్యక్రమం కూడా చేయటం జరిగింది. అందులో ఆయన పాట వడ్డీ రోళ్ళమండి అనేటువంటి పాటను నేను, శివారెడ్డి గారు, ఇంకా కొద్దిమంది నా మిత్రులందరం కలిసి వడ్డీ రోళ్ళమండి మేము అనేటువంటి పాటకు నృత్యం చేయటం జరిగింది. అలా అటు ఆర్ఎస్ఎస్ వాళ్ళు, ఇటు మేము ఈ సాంస్కృతిక ప్రదర్శనలు అప్పుడప్పుడు ఇచ్చేటువంటి వాళ్ళం. అలా హైదరాబాద్లో ఇంకొక ముఖ్యమైన విషయం, ఈ పట్లోళ్ళ ఇంద్రారెడ్డి కొద్దిగా లేటుగా వచ్చాడు. తను నాకు చాలా సన్నిహితమైన తర్వాత మాకు బెల్లంపల్లి నుంచి వచ్చినటువంటి శ్రీనివాసన్ అని ఒక కార్మిక నాయకుడు, అతను నాయర్ అని ఇద్దరు ఉండేవారు. ఆ శ్రీనివాసన్ మంచి బాక్సర్, అప్పటికే ఎక్కడో ఐ థింక్ నేషనల్లో అతను 2nd ప్రైజ్ ఏదో కొట్టుకున్న అంత ప్రముఖుడు. అతను నాకు, ఇంద్రారెడ్డికి ఇద్దరికి కూడా బాక్సింగ్ నేర్పించినాడు. ఆ నేర్పించిన నేపథ్యంలో ఇంద్రారెడ్డి ఇచ్చినటువంటి పంచ్ వల్ల నాకు ఇప్పటికీ రక్తగాయమైంది. అది ఇప్పటికీ కూడా నా నుదుటి మీద చిన్న స్కార్ ఉంది. అలా మా ఇద్దరికి ఉన్నటువంటి ఇంద్రారెడ్డితో పాటు ఇంకా 10-15 మంది విద్యార్థులు ఉండేవాళ్ళు, కానీ వాళ్ళ పేర్లు నాకు ఇప్పుడు గుర్తులేదు. ఇలా చాలా రకాలైనటువంటి వ్యక్తులు ఒకవైపునైతే అపారమైనటువంటి అనుభవము, అత్యంత గొప్ప మనస్సు, దీనికి తోడు వీళ్లకు చెప్పాలా అనేటువంటి తృష్ణ, ఇవన్నీ ఉన్నటువంటి వాళ్ళు మహమ్మద్ సుదన్ రావు గారు, కేవీఆర్ గారు, వరవర్రావు గారు, జక్కా వెంకయ్య గారు, ఆపర వెంకటేశ్వర్లు గారు, ఇంకా చాలామంది. వీళ్ళందరూ కూడా ఎవ్రీడే ఏదో ఒక రకమైనటువంటి క్లాసెస్ నడుపుతూనే ఉండేవాళ్ళు. ఇంట్రెస్ట్ ఉన్నటువంటి నాలాంటి వాళ్ళమందరం కూడా రోజు 1 గంట 2 గంటల పాటు వాళ్ళు ఇచ్చేటువంటి క్లాసెస్కి అటెండ్ అవ్వటము, ఆ తర్వాత దానికి సంబంధించినటువంటి అధ్యయనము. అక్కడ నాకు గౌతుల్లా చిన్నగారు మహాత్మా గాంధీ ఆత్మకథ పుస్తకాన్ని కూడా నాకు ఇవ్వటం జరిగింది. రోజు అధ్యయనం ఒకవైపున, పాఠాలు మరొక వైపున, వ్యాయామం ఒకవైపున. ఆ 75 డిసెంబర్ నెల 30th లేకపోతే నవంబర్ 30th భూమయ్య కిష్టాగౌడ్ అనేటువంటి 2 నక్సలైట్లను ఉరి తీసినారు. వాళ్ళని కూడా నేను అంతకు పూర్వం 2-3 రోజుల ముందు వరుసగా 2 రోజులు కలిసి, భూమయ్య కిష్టాగౌడ్ అని ఇద్దరికి మొట్టమొదట భారతదేశంలో ఉరిశిక్ష పడ్డటువంటి మొదటి ఖైదీలు వాళ్ళు, ముషీరాబాద్ జైలు. వాళ్ళని నేను కలవటం జరిగింది, మాట్లాడటం కూడా జరిగింది. జైలుకు పోక పూర్వము ఈ వీళ్ళిద్దరి ఉరిశిక్షల్ని రద్దు చేయాలని పౌర హక్కుల సంఘం నేతృత్వంలో పెద్ద ఎత్తున పోరాటాలు చేసినారు. అందులో ప్రధానంగా లెటర్స్ టు ప్రెసిడెంట్ అని. దాంట్లో నేను, మా శివారెడ్డి గారు, మేమంతా కూడా మా తిరుపతిలో ఊరంతా కూడా తిరిగి పెద్దవాళ్ళందరి చేత, డాక్టర్లు, ఇంజనీర్లు, లాయర్లు, వీళ్ళందరితో కూడా పోస్ట్ కార్డులలో సంతకాలు తీసుకొని వాళ్ళ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకి పంపించటం జరిగింది. ఎవరి కోసమైతే పోరాటం చేసినామో వాళ్ళను జైల్లో చూడటం, నేను చూసిన 4-5 రోజులకే వాళ్ళను ఉరి తీయటం. ఉరి తీస్తారు అని ముందు రోజు తెలిసినప్పటి నుంచి
మొత్తం అందరం కూడా పర్టికులర్లీ ఆ విప్లవ నేపథ్యం ఉన్నటువంటి వాళ్ళమందరం బహుశా దానికి వాళ్ళు కూడా సహకరించినట్టుగా ఉన్నారు. ఎవరు ఆర్ఎస్ఎస్ వాళ్ళు కూడాను 2 రోజుల పాటు పెద్ద నిరాహార దీక్ష చేశాం పెద్ద ఎత్తున జైలు వాళ్ళ అన్నం ముట్టుకోకుండా. ఆ తర్వాత ఉరి తీసిన సాయంకాలం ఆపేశాం. కానీ సాయంకాలం వాళ్ళు వీడు భోజనం పెట్టలేదు జైలు వాళ్ళు. అంతే కదా, వాళ్ళు అట్లా ప్రవర్తిస్తారు కదా, వాళ్ళు భోజనం పెట్టాలి అంటే మళ్ళీ నెక్స్ట్ డే మార్నింగ్ వరకు ఆకలితోనే ఉండాల్సి వచ్చింది. అదొక అనుభవం జైల్లో. సార్ జైల్లో వాళ్ళిద్దరి గురించి మాట్లాడేటప్పుడు వాళ్ళు చేసిన నేరాలు మీకు తెలుసా? భార్యని చంపి. ఎవరి భార్యని? అదే కృష్ణయ్య గౌడ్ భూమయ్య ఇద్దరు చేసిన నేరాలు తెలుసా మీకు? ఎవరో భూస్వామిని చంపారండి, భార్యని. భూస్వామి ఒకటి, ఒక ఆదిలాబాద్ సంబంధం కృష్ణయ్య గౌడ్ వైఫ్ని చంపొస్తారు. లేదండి, అది అబద్ధం అండి. సార్ వాళ్ళిద్దరితో మాట్లాడారు కదా, ఏమాత్రం పశ్చాత్తాపం ఉందా? లేదు, ఎందుకుంటుందండి, వాళ్ళు విప్లవకారులే కదా, పశ్చాత్తాపం ఉండడానికి ఏముంది? చావుకు రెడీగా ఉన్నారు, సిద్ధంగా ఉన్నారు. నేను ఇద్దరితోనూ షేక్ హ్యాండ్ తీసుకొని మాట్లాడడం జరిగింది. నాకు బాగా గుర్తు, ఒక అతను మీసాలు బాగా పెంచుకున్నాడు, వెంట్రుకలు ఉన్నాయి, ఇంకొక ఆయన బట్టతల ఆయన. నాకు బాగా అట్లాగే ఇప్పటికీ స్టిల్ ఐఎమ్ రిమెంబరింగ్ ఆ ఉరి తీసినటువంటి ప్లేసు అన్నీ కూడా ఆ రోజున ఎందుకో నాకు చూపించినారు, వాళ్ళు కాదు, మిగతా ఖైదీలు చూపించారు. కానీ ఆ రోజు ఉరి తీసిన తర్వాత సాయంత్రం వరకు ఎవరికి చెప్పకుండా చాలా సైలెంట్గా కామ్గా ఉంచామని జైలు ఆఫీసర్లు చెప్తుంటారు, వాస్తవం అది? అట్లే లేదండి, ముందే తెలుసు కదా మాకు. మార్నింగ్ ఉరి తీస్తారని తెలిసే మేము ముందు రోజు నుంచి ఆ నిరాహార దీక్షలు ప్రారంభించి ఆ ఉరి శిక్షల్ని మీద ఉద్యమించండి అని నేను బాగా గుర్తున్నా. కాగితాలన్నీ రాసి అక్కడ జైల్లో ఉన్నటువంటి చిన్న చిన్న గులకరాళ్లకు చుట్టి ఆ జైలు బయటికి విసిరేసి అది కూడా చేశామండి. కానీ ఆ రోజు జైలు అధికారి ఏమంటారంటే చాలా నిశ్శబ్ద వాతావరణం ఉంది అంటే జైలు అధికారులు ఏం చెప్పినారు అన్నది ఎప్పుడు కూడా నిజాలు ఉండవు. ఇప్పుడు నేను ఆ సాక్షిగా చెప్తున్నటువంటి వాడిని ఇప్పుడు మీతో చెప్పినటువంటి వాళ్ళు బతికుంటారని కూడా నేను అనుకోను. వాళ్ళందరూ కూడా నాకంటే 15-20 ఏళ్ళు పెద్దోళ్ళే ఉంటారు అప్పటికే, జైలు అధికారులు కూడాను. బహుశా వాళ్ళు ఎవరు కూడా ఉండుండే అవకాశం లేదు. నేను ప్రత్యక్ష సాక్షిని. రాళ్ళు విసిరినటువంటి వాళ్ళల్లో నేను కూడా ఉన్నా. జైల్లో మా వాళ్ళందరూ కూడా దాదాపు 20 మంది దానిక అలా టీం లాగా ఏర్పడి భూమయ్య కృష్ణగౌడ్లను ఉరి తీస్తున్నారు, మీరందరూ కూడా ఉద్యమించండి, మీరు పోరాటం చేయండి, ఆవేశం ఆపుతారనేటువంటి ఏమి ఆశలు లేవు. కానీ ఇంకా మీ కుటుంబానికి ఇప్పటికీ అనుబంధం వ్యక్తి ఎవరండి? రాజారెడ్డి గారి కుటుంబాన అనుమానం లేదు కదండి. రాజారెడ్డి గారి ఫస్ట్ మీ ఇద్దరు చూపు ఎక్కడ కలిసి ఆ మాట ఎలా కలిసి అది ఎలా జర్నీ కొనసాగింది? నా బ్యారెక్కు పక్కన ఒక చిన్న పిట్టగోడ ఉండేదండి. ఆ పిట్టగోడ మీద రామన్న గౌడ్కు కొంచెం నాకు లీలగా గుర్తుంది. అనే రామన్న గౌడ్ అనే అతను కొద్దిగా చెస్ ఆడేటువంటి మనిషి. నేను కూడా ఇంట్రెస్ట్ ఉండింది నాకు చెస్, నాకేం తెలియదు, నేను కూడా ఆడుతుండే. ఆ సమయంలో రాజారెడ్డి గారు వచ్చినారు ఆడికి. నాకు ఆయన పేరు తెలుసు, అప్పటికే 10-15 రోజులు అయింది ఆయన వచ్చి. ఆయన ఎందుకు నేను అతన్ని పట్ల ఆకర్షించినానంటే, ఆకర్షణ అంటే అబ్జర్వ్ చేశాను ఆయన్ని. ఆయన మా గది నుంచి, అంటే మా గదైనా వాళ్ళ గదైనా పక్కనే ఉంటాయి కదా, ఒక 100 మీటర్ల లోపే ఉంటాయి. వంటగదికి వెళ్ళటానికి మాకు ఒక 200 మీటర్ల దూరం ఉంటుంది, 200-300 మీటర్లు. ఈయన అలా ముందు ఒక చిన్న సింహం నడిచినట్టు నడుస్తూ ఉంటే వాళ్ళ కొడుకు జార్జి రెడ్డి ఆయన ప్లేటు ఈయన ప్లేటు ఇద్దరిది మోసుకొని వెనకాల ఉంటూ ఉండేవాళ్ళు. జనరల్గా ఖైదీలు అలా ఎవరు కూడా చేయరు, ఎవరు ప్లేట్ వాళ్ళు ఎత్తుకొని పోతూ ఉంటారు. అందులో కమ్యూనిస్టులుగా మేము అసలు ఇంకొకళ్ళ చేత అట్ట పని ఉండదు కూడా ఉండదు కదా. కొడుకుగా అతను వాళ్ళ తండ్రి వెనకాల, ఆయన అందులో అట్ట సిగరెట్ కాల్చుకుంటూ సింహంలాగా. అవునండి, అప్పుడు ఆయన వయసు 50 ఏళ్ళు ఉంటే నాకు భలే అంటే ఇంట్రెస్టింగ్గా చూసేవాడిని, ఏం తమాషగా ఉండదు వీళ్ళది అని. అందులో ఆయనకు తెలియకుండా ఈయన సిగరెట్లు కాల్చటం. ఎవరు? ఈ కొడుకు. ఆయన ఏదో గోల్డ్ ఫ్లాక్, రెడ్ వెల్స్ ఏదో తాగేవాడు, ఇదనేదో చార్మినార్ ఏదో తాగేవాడు. బాగా నాకు గుర్తున్నాయి అవి. తండ్రి కూడా ఒకరు తెలియకుండా సిగరెట్ కాల్చేవారు? అట్లే ఆయన నేరుగా కాల్చేవాడు, ఈయన వెనకనే కాల్చేవాడు తెలియకుండా.
అదేదో అలా ఇంట్రెస్ట్, అలా ఆయన మా దగ్గరికి వచ్చినారు. రాజారెడ్డి గారు వచ్చి చెస్ మీద ఆయనకున్న ఇంట్రెస్ట్ తోటి వచ్చి కూర్చుంటే రామన్న గౌడు ఆయన వెళ్ళిపోయినారు. అలా ఆయన కూర్చొని నేను ఆయనతో ఆడటం ప్రారంభించిన. ఆ ప్రారంభించటంలో ప్రతిసారి నేను గెలుస్తున్నా, అసలు నాకేమి తెలియని వాడిని గెలుస్తున్నా. కానీ చివరకు తెలిసింది ఏంటంటే ఆయన నన్ను గెలిపించేదానికి ఆడుతున్నాడు నాతో. అదేంటి? ఆయనకి ఇష్టం ఈ అబ్బాయిని ఓడించటం ఎందుకు అని అనుకున్నాడు ఆయన. నన్ను గెలిపించడానికి ఎక్కువసేపు నాతో ఆడడానికి ఆయన చేసిన నాకు నచ్చింది. అది శ్రద్ధ కల్పించాలనే ఉద్దేశం నాకు నచ్చింది అది. అలాగే సాయంకాలం పూట్ల వాలీబాల్ ఆడేవారు. వాలీబాల్ చాలా చక్కగా ఆడతాడు ఆయన. ఏమంటారు వాళ్ళ మొదట వేసే బాల్ని ఏమంటారు మరి గుర్తులేదు, కెప్టెన్ బాలేదంటారు. చాలా అందంగా ఉండేది ఆయన వేసేటువంటిది. అక్కడ నేను ఒకే పక్కన ఉండి ఆడేవాళ్ళం. అలా తెలియని ఇంట్రెస్ట్ పెరిగింది. కానీ అప్పటికి కూడా నేను విప్లవ రాజకీయాలలోనే 98% దాంట్లోనే ఉన్నాను. కానీ రాజారెడ్డి గారి వ్యవహారం కాదు, నాకు ఆయన గురించి పెద్ద ఏం తెలియదు. ఆ సమయంలోనే రాజశేఖర రెడ్డి గారు ఒకసారి జైలుకు రావటం కూడా జరిగింది. ఆయన రాజశేఖర రెడ్డిని తెలియదు, ఏం తెలియదు, కానీ మా కొడుకు అని ఈయన చెప్పినారు ములాఖాతులో. సార్ అప్పుడు ఇన్నర్ ములాఖాత్ అవుటర్ ములాఖాత్ రెండు ఉండేవా? ఆల్మోస్ట్ అలాగే ఉండదండి. అంటే మాకు సాధ్యమైనంత వరకు లోపలికి ఇన్నర్ ములాఖాత్ ఇచ్చేవారు, రాజకీయంగా ఇచ్చేవాళ్ళు. అలా వరవరరావు కూతురు మా దగ్గరికి వచ్చింది, నాకు బాగా గుర్తుంది. వెంకయ్యనాయుడు గారు మిస్సెస్ 2-3 సార్లు నేను అక్కడ జామ చెట్టుకే ఒకటి ఉండేది. ఆ జామ చెట్టు కింద వాళ్ళిద్దరూ చాలా ముచ్చటేసేది వాళ్ళిద్దరూ. ఉషమ్మ గారు కూడా వచ్చేవారు. అవునండి, ఉషా గారు. పేరు ఉషా నాకు తెలియదు కదా, తర్వాత తెలిసింది. వాళ్ళిద్దరిని చూస్తూ ఉండేవాడిని. సార్ అదే జైల్లో ఒకవైపు ఇంకొక గ్యాంగ్ కనిపిస్తుంటుంది. అటువంటి గ్యాంగ్ నేను చూసారు మీరు? అందరినీ చూశానండి, అందరినీ చూశాను. జోబు దొంగలను చూసిన, ఆ దొంగలు ఎలా దొంగతనం చేస్తారో వేసినటువంటి ఒక లాంటి డెమో కూడా చూశాను. అలా మా జోబుల్లో ఉండేటివి ఎంత చక్కగా కొట్టేశారు కూడా, చెప్పి కొట్టినారు. ఓకే సార్, ఇవి కాకుండా అప్పుడులో ఉన్న మీలాంటి వాళ్ళతో జైలు అధికారులు కూడా రికార్డ్స్ రాయించడం, ఒక మాన్యువల్ తయారు చేయడం, ఇవన్నీ చేయించేవారట కదా దాన్ని? లేదండి, అలాంటిదేమి లేదు. మాకు జైలర్గా లక్ష్మణ్ రెడ్డి అనే ఒక అతను ఉండేవాడు. ఆ ఒక్క పేరు నాకు గుర్తుంది. మా డాక్టర్ మాత్రం పశుపతి అని ఒక అతను ఉండేవాడు. చాలా దుర్మార్గుడు, నీచుడు ఆ డాక్టరు. ఎందుకు మాతోనే అలా ఉండేవాడు అంటే ఇంకా మామూలు ఖైదీలతో ఎలా ఉండేవాడు ఇంకా చెప్పాల్సిన పని లేదు. నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ అతనితోటి, నాకు ఫంగల్ ఇన్ఫెక్షన్ వచ్చిందండి ఈ తొడల దగ్గర. అది చాలా ఇబ్బంది పెడతా ఉంది జైల్లో. నేను పశుపతి, ఆయన పేరు పశుపతి, పేరే పశుపతి, నేను అతనికి చూపించటం జరిగింది. అతను ఎలాంటి వాడు అంటే వాడి దగ్గర నుంచి కూడా అనకూడదు, అతని బిహేవియర్ అది అంత దారుణంగా. మళ్ళీ అతన్ని నేను ఆయన మాసీమ పేపర్ నడిపేవాడు కడప అని పెద్ద ఆయన ఇద్దరం కలిసి కొట్టడం కూడా జరిగింది. దెబ్బలు వేసాం తర్వాత చాలా రోజులకి లేండి, చాలా రోజులకు. అతనిచ్చినటువంటి మెడిసిన్ కాన్సన్ట్రేటెడ్ సావలన్. మురళి గారు, నేను జైల్లో అతి నొప్పి పడ్డటువంటి సంఘటన పశుపతి వలన. ఆ తెలియకుండా ఇంత కాటన్తో మొత్తం ఆ ప్రాంతం అంతా కూడా నేను ఆ షావులను పూసేశాను. సాయంత్రం బహుశా 3 గంటలకు ఆ ప్రాంతాన 5:30-6 నుంచి ఆ మంట ప్రారంభమయ్యి పెడబొబ్బలే, లిటరల్లీ ఆ ప్రాంతం అంతా కూడా తోలు అట్లే పడిపోయింది నాకు. ఆ రాత్రంతా బాత్రూంలో అంటే వాష్రూమ్లో పడిపోయేట నీళ్లు పోసుకుంటా ఉన్నాను చల్లదనం కోసమని. ఇంకా ఆ పెడబొబ్బలు పెట్టి ఏడ్చల. అప్పటికే ఉన్నటువంటి ఈ కమ్యూనిస్టు భావజాలం కారణంగా వచ్చినటువంటి ధైర్యము, ఓర్పు కారణంగా ఇప్పుడు తలుచుకున్నా కూడా ఆ నొప్పిని అంత, అంటే మీరు ఊహించుకోండి, లిటరల్గా మీ తోలు ఊడిపోతే ఎట్లా ఉంటుంది, అది కాలి ఊడిపోతే ఎలా ఉంటుంది, అలా కాలి ఊడిపోయింది. బాగా ఒక అరచేతి మందమంతా
తోలు వెళ్ళిపోయి ఉంటుంది నాకు. అప్పుడు నెక్స్ట్ డేనా ఏందయ్యా అంత బాధపడుతుండవని శ్రీనివాస్ అని ఒక డాక్టర్ ఉండేవాడు మా దగ్గర, ఒక ఆర్ఎంపీ డాక్టర్. ఆ పేరు కూడా మర్చిపోను, 50 ఏళ్ళు దాటిన తర్వాత కూడాను. అరే వాడిని ఎందుకు అడిగినావు, వాడు పనికి మాలినోడిని, నన్ను అడుగు ఉండకూడదా అన్నాడు. ఏం శ్రీనివాస్ నాకేం తెలుసు నువ్వు అన్నా. వాడేం డాక్టరే, నేను కదా డాక్టర్, అయితే నా ఆర్ఎంపీ డాక్టరే అంటూ మిల్లీ కార్టిన్ వియోఫామ్ అని ఆయింట్మెంట్ డ్రైవ్ అయిపోతుంది అని అన్నాడు. 2 రోజుల తర్వాత ప్రారంభించినాను. నిజంగా లిటరల్లీ వెంటనే తగ్గిపోయింది. ఆ మెడిసిన్ ఎప్పటికీ మర్చిపోలేను నేను. ఆ శ్రీనివాస్ది ఒక తమాషా స్టోరీ, ఆ కదిరి అతన్ని. అతను జైల్లో ఏదో ఆయనకు జబ్బు వచ్చి ఉస్మానియా హాస్పిటల్లోనో గాంధీ హాస్పిటల్లోనో ఇన్పేషెంట్గా చేరి 3-4 రోజులుండి, ఆ 3-4 రోజులలోనే ఆశ్చర్యంగా అక్కడ అతనికి సర్వ్ చేసినటువంటి డాక్టర్ని ప్రేమించటము, ఆ 4 రోజుల్లోనే అదే జైల్లో పెళ్లి చేసుకోవటము, అదే హాస్పిటల్లో పెళ్లి చేసుకొని వచ్చినాడు. వింతలో వింత అంటే అది. మరి నా తోలు ఉండటం ఒక వింత, అతని పెళ్లి చేసుకోవటం ఒక వింత. ఆ శ్రీనివాస్ మర్నాడు తగ్గింది కదా మీకు, ఆ డాక్టర్ని పట్టుకుని అడిగారా? లేదండి, అది గుర్తులేదు. కానీ వాడు అధికారులకి మరి కంప్లైంట్ కూడా ఇవ్వలేదు, ఇచ్చినట్టు గుర్తులేదు. ఏం జరిగిందో నాకు మళ్ళా అలాంటివి కొన్ని మిస్ అయిపోయినాయి. మరొక ముఖ్యమైన ఘటన జైల్లో నాకు అప్పటికే నడుము నొప్పి ఉండిందండి బాగా. చెప్పారు కదా ఇన్నో మంచం. ఆ నడుము నొప్పి కోసమని ఉస్మానియా హాస్పిటల్కు తీసుకెళ్ళారు నన్ను. నాతో పాటు వరవర్రావు గారు కూడా ఉన్నారు. వరవర్రావు గారి కోపం మొదటిసారి, బహుశా అదే ఆఖరిసారి ఏమో అయింది. మేము డాక్టర్ని కలిసినాం, మేబీ సూపరింటెండెంట్ అనుకుంటా. కలిస్తే అతను నా పట్ల కొంచెం కోపంతో, పని లేకుండా వచ్చినా ఊరికనే ఊరు చూసేదానికి, అంటే జనరల్గా ఒక వ్యాన్లు ఎక్కిస్తూ ఊరంతా కూడా కనపడుతూ ఉంటుంది కదా, అట్లా కొద్దిమంది సయ్యద్ పైల్మన్ లాంటి వాడు రోజు వస్తూ ఉంటారు కదా. నేను కుర్రోడిని, నీకు 18 ఏళ్ళు లేవు, నీకేందా నడువు నొప్పి, కొంచెం చాలా సీరియస్ అయినాడు. అప్పుడు వరవరారు, బుద్ధి లేనివాడా ఏం మాట్లాడతావు, నాకు తెలుసు అతని బాధ ఏంటన్నది, తల తిరుగుతుందని నీకు అని, ఇంతకంటే ఎక్కువగా బాగా ఎక్కువగా. ఆ డాక్టర్ అట్నే వణికిపోయినాడు. వణికిపోయి ఆ తర్వాత నాకు ఏదో ట్రీట్మెంట్ ఇచ్చినారు, అదేం తగ్గలేదు అనుకోండి. అదే సరే, అదే జైలంతా కూడా ఆ బాధ అట్లాగే అనుభవించినాను. వరవర గారు కోపం చూశారు. అవునండి, వరవర గారు నేను సన్నిహితంగానే ఉండే, అంటే వాళ్ళు వీళ్ళని కాదు, అందరితోనూ నా సాన్నిహిత్యం ఉండేది. ముఖ్యంగా విప్లవకారులు అనేటువంటి వీళ్ళతోటి కారణం బహుశా నేను చిన్నవాడిని కావటం. ఈవెన్ ఆర్ఎస్ఎస్ వాళ్ళు కూడా నా పట్ల చాలా బాగుండేవాళ్ళు. పెద్దారెడ్డి అనంతపురం నుంచి వచ్చిన అతను చెప్పాను కదా, అండర్గ్రౌండ్కి వెళ్ళిన వ్యక్తిని. అతను అప్పుడు పరిటాల శ్రీరాములు మర్డర్ జరిగిన ఒక 2-3 నెలలకు అతను చాలా చక్కటి గేయం రాసినాడు, పరిటాల రాములు నీకు లాల్ సలాముల. తర్వాత సినిమాలో కూడా పెట్టినట్టుగా ఉన్నారు ఆ పాటలు. ఎవరు రాశారు? పెద్దారెడ్డి అనుకుంటా. చక్కగా పాడేవాడు పరిటాల రాములని. అక్కడనే కవికాకి అని ఒక పెద్ద మనిషి ఉండేవాడు, అనంతపురం కామ్రేడ్ ఒక ఆయన, చాలా అద్భుతమైనటువంటి పోయిటరీ రాసేవాడు. ఆయన అసలు పేరు మర్చిపోయినా, ఆయన పెట్టుకున్నటువంటి పేరు కవికాకి. అలా చల్సాని ప్రసాద్ గారు నా గురువు గారు, నాకు చాలా ఇష్టమైనటువంటి వ్యక్తి ఆయన. చల్సాని ప్రసాద్ గారు భానుమతి పాటలకు విపరీతమైనటువంటి ఇష్టం తనకి. ఆయన శ్రీశ్రీ రెండో భార్య అని కూడా పిలిచేవాళ్ళు, అంటే అంతగా శ్రీశ్రీతో ఆయనకు సాన్నిహిత్యం ఉండేది. భానుమతి పాట ఆ జైల్లో ఎక్కడో ఒక మైక్ ఉండేది, ఆ మైక్లో అప్పుడప్పుడు వార్తలు వచ్చేటివి, ఈ పాటలు వచ్చేటివి సాయంకాలం 6 తర్వాత. నన్ను చేయబట్టుకొని లాక్కొని పరిగెత్తేవాడు భానుమతి పాట వస్తే. ఆ మల్లీశ్వర్లో పాట ఏదో ఆ ఒకటి గుర్తుంది నాకు ఆయనతోటి. ఆయన చనిపోయేంత వరకు నేను ఆయనతో టచ్లోనే ఉన్నా. చల్సాని ప్రసాద్ గారు ముఖ్యమైనది అధ్యయనం అండి. రోజు తక్కువ అంటే 8 నుంచి 10 గంటల పాటు చదివేవాడిని నేను బుక్స్ని. అందులోనే ఎడ్గార్ స్నో రాసినటువంటి చైనాపై అరుణతార అన్నటువంటి పుస్తకం, వై కోటేశ్వరరావు గారు ఇప్పుడు కూడా ఉన్నాడు. ఆయన శ్రీకాకుళ పోరాటంలో ప్రముఖ పాత్ర వహించినటువంటి వ్యక్తి. ఇప్పుడు ఏదో బీసీ ఉద్యమాలలో నాయకుడు. ఈజ్ ఆల్మోస్ట్ 90 years, అడ్వకేట్ కూడాను.
నాకు ఇప్పుడు కూడా టచ్లోనే ఉంటారు. ఆయన రాసిన ఎడ్గార్ స్నో పుస్తకం ఒకటి, కమ్యూనిస్ట్ పార్టీ చరిత్ర ఒకటి, అలాగే దాస్ క్యాపిటల్ని స్టాలిన్ 17 సంవత్సరాలకే పూర్తి చేసినాడు 18 ఏళ్ళకేనని, నేనెందుకు చదవకూడదు, నాకు అప్పటికి ఇంకా 18 కాలేదు కదా అని ఏదో విపరీతంగా ప్రయాసపడి చదివినాను. నాకేం అర్థం కాలేదు. అది ఒక పట్టుదల, చదవాలా అన్నటువంటి పట్టుదల. అక్కడే తత్వశాస్త్రం మీద, హిస్టరీ మీద, ఎకనామిక్స్ మీద, ఇట్లన్నింటి మీద ప్రాథమికమైనటువంటి పరిజ్ఞానం వీళ్ళందరూ కూడా కల్పించినారు. మరోవైపున జైల్లో కొద్ది రోజుల పాటు లిఖిత పత్రిక ఒకటి నడిపినారు విరసం వాళ్ళు. అందులో నేను ఒక గేయం రాశాను. నా మొదటి ఆఖరు గేయం అదే. కేవీ రమణారెడ్డి గారు నన్ను చాలా బాగా మెచ్చుకున్నారు. బాగా రాసిన ఒక నన్ను బాగుంది ఆ కవిత. గుర్తులేదండి. ఏదో ఒక్క ఏంటంటే, తుపాకీ భుజం మీద ఈ భుజం వాలిపోతే ఈ భుజంలో మోస్తాము అని, అదేదో గుర్తు. బహుశా అర్థం అయితే ఉంది ఆ గేయంలో. ఆయనకి ఇష్టపడింది, ఆయన ఇష్టపడి బాగుంది అని అన్నాడు. మళ్ళీ నేను ఎప్పుడు ఈ కవిత్వం రాసే ప్రయత్నం నేను చేయలేదు. మా శైల్ కుమార్ ఈజ్ వెరీ గుడ్ పోయిట్ అండ్ రైటర్, నాతో పాటు ఉన్నటువంటి ఆయన ఇప్పుడు కూడా నాకు అతి ముఖ్యమైనటువంటి స్నేహితుడు. స్టిల్ తిరుపతిలోనే ఉంటారు ఆయన. జైల్లో చాలా ఉద్యమాలు చేశాం. ఉద్యమం అంటే అక్కడ జరిగేటువంటి ఏదైనా కూడా తప్పులు చేస్తే జైలు అధికారులు దానికి వ్యతిరేకంగా అందరం కలిసి తిరగబడేవాళ్ళం. ఒకవైపున అధ్యయనం. ఇందులో ముఖ్యమైనటువంటిది ఎంవి రమణారెడ్డి గారు రాత్రి 8 గంటలకు పుస్తకం మొదలు పెట్టడం ప్రారంభించి ఉదయం 7 గంటల వరకు చదివేవాడు. ఆయనకున్నటువంటి లక్షణం అది. ఎవ్రీ డే ఆయన అసాధారణమైనటువంటి విజ్ఞాని ఆయన మరో కోణం అది. ఒక కోణం ఆయన అంత ఏదో హత్యలు మా ఫ్యాక్షనిస్ట్ అనుకుంటారు, కానీ రెండో కోణం అది ఎంత చెప్పినా కూడా తక్కువే. ఆయన్ను నేను ఆదర్శంగా తీసుకొని జైల్లో నేను కూడా అలా చదవాలని కొద్ది రోజులు ప్రాక్టీస్ చేసి నేను కూడా అలాగే చదవటం ప్రారంభిస్తే నా పక్కన కేవీ రమణారెడ్డి గారు పడుకునేవాడు. నేను ఆ లైట్ ఫోకస్ ఉండేది కూడా, టేబుల్ ల్యాంపు ఉన్నా కూడా ఆయన కళ్ళ మీద పడేతలకి ఆయనకి చిరాకు వచ్చేసింది. కర్ణ ఏంది ఇది రాత్రులంతా నువ్వు నాకు నిద్ర లేకుండా చేస్తున్నావు అనే పెద్ద ఆయన అన్నటువంటి మాటకు మళ్ళీ రాత్రులు చదవటం మానేశాను ఆయన వల్లనే. నేను అట్లా అది మిస్ అయిపోయింది. సార్, ఈ క్రమంలో ఇంకా మీకు బాగా అటాచ్మెంట్ ఉంది రాజారెడ్డి గారు కాకుండా మీ కుటుంబానికి, అదే మీ మీద బాగా ప్రభావం చూపిన వ్యక్తులు అంటే ఒక్కరు కాదండి. అదే నేను చెప్పేది. అంటే అందరికంటే నాకు అతి ముఖ్యమైనటువంటి వ్యక్తి నా గురువు. ఈరోజు ఇలా నేను మాట్లాడగలుగుతున్నానన్నా, ఇంత ధైర్యంగా ఉండగలుగుతున్నానన్నా నా ప్రధానమైనటువంటి వ్యక్తి మధుసూదన్ రావు గారు. రెండవ వ్యక్తి, అంతకంటే ముందు వ్యక్తి, ఆయన వల్లనే నేను విప్లవ రాజకీయాల్లోకి వచ్చిన, అసలు రాజకీయాల్లోకి వచ్చిన వ్యక్తి మా అన్న భూమన్ కారణంగా మరొక వ్యక్తి సిహెచ్ శివారెడ్డి, నాకు చాలా చాలా ఇష్టమైనటువంటి వ్యక్తి. ఇప్పటికీ కూడా ప్రతి 3 రోజులకు ఒకసారి మేమిద్దరం మాట్లాడుకుంటూనే ఉంటాం. నన్ను ఇన్స్పైర్ చేసినటువంటి వాళ్ళు వీళ్ళు తిరుపతికి సంబంధించి. ఇక వరవర్రావు గారు ఎంత చెప్పినా కూడా తక్కువే. జ్వాలాముఖి, ఆయన ఉపన్యాసాలంటే నాకు చాలా ఇష్టం. ఆయన కవిత్వం, ఆయనదే కాదు, దిగంబర గోల్ కవిత్వం అప్పటికే మా ఇంట్లో మా అన్న వలన మా ఇంట్లో అప్పటికే వచ్చిన పుస్తక భాండారంలాగా ఉండేది కాబట్టి చదివేటువంటి అదృష్టం వచ్చింది. నేను అలా దాశరథి రంగాచారి గారికి సాహిత్య అభిమానిని నేను, విప్లవ రచయితల కంటే కూడాను. ఆయన రాసినటువంటి మోదుగు పూలు, జనపదం, చిల్లర దేవుళ్ళు, ఈ 3 నవలలు, ఆ తర్వాత నేను ఇటువైపుకు వచ్చేసిన తర్వాత ఆయన రచనలన్నీ కూడా, అది వేదం కావచ్చును, ఉపనిషత్తులు కావచ్చును, రామాయణం కావచ్చును, మహాభారతం కావచ్చును, ఏదైనా కానీ, పాశురాలు కావచ్చును, ఆయన ఆత్మకథతో సహా అన్నీ కూడా ఆయనవి. ఆయన పట్ల ఆకర్షణ కాదు, నాకు అతి ఇష్టమైనటువంటి వ్యక్తి. కేవీ రమణారెడ్డి గారిలో ఉన్నటువంటి సున్నితత్వం నాకు చాలా ఇష్టం. ఇతరులను ప్రేమించేటువంటి రమణారెడ్డి గారి యొక్క తీరు నాకు నచ్చింది. అలాగే వీరామారావు, సూర్యప్రకాష్ రెడ్డి గారు, ఆయన రెడ్డి కాదు యాక్చువల్గా, జనసంఘ నాయకుడు, నన్ను చాలా ఇష్టంగా చూసేవాడు. ఆయన కొడుకులాగా కూడా ప్రవర్తించేవాడు నాతో. ఆయన ఇలా
అనేక మంది ఆ జైల్లో నాకు తగిలినటువంటి వాళ్ళందరూ కూడా అప్పటికే వాళ్ళు 50 ఏండ్లు ఆ ప్రాంతాన్ని ఉన్నటువంటి వాళ్ళు కాబట్టి వాళ్ళందరికీ నేను కొడుకులాగా కనపడి ఉండొచ్చును. ఆ రకంగా వాళ్ళు మా ప్రత్యర్థి రాజకీయాలలో ఉన్నటువంటి వాళ్ళైనా కూడా మెజారిటీ నాతో బాగుండేవారు. నేనే కొద్దిగా మాది విప్లవ రాజకీయం కదా అని నేను కొంచెం దూరంగా ఉండేవాడిని. రాజారెడ్డి గారితో అప్పుడు పరిచయం ఏర్పడింది, ప్రేమ ఏర్పడ్డది, కానీ సాన్నిహిత్యం కాదు. చాలా ఇష్టమైన ఆయన అంటే. ఆ తర్వాత నేను జైలు నుంచి వచ్చిన తర్వాత ఆయన అనేక సందర్భాలలో కనపరిచినటువంటి ప్రేమే మా ఇద్దరిని కట్టిపడేసి అది ఇప్పటి వరకు కూడా తీసుకొని వచ్చింది. దానికి కారణం నా జైల్లో నేను ఆ అరెస్టు, అంతమంది గొప్పవాళ్లతో ఉండగలగటం అన్నది ఒక వరం. ఆ తర్వాత లేదు, ఉండటానికి అవకాశము లేదు. అందరం కూడా కలిసిమెలిసి ఇప్పుడు ఎంఐఎం వాళ్ళు, జమాయిత్ ఇస్లాం వాళ్ళు, లేదా ఆనంద్ మార్గ్ వాళ్ళు, ఆర్ఎస్ఎస్ వాళ్ళు, విశ్వ హిందూ పరిషత్ వాళ్ళుతో పాటు విరసం వాళ్ళు, చంద్రపుల్లారెడ్డి గ్రూపుకు సంబంధించినటువంటి వాళ్ళు, కొల్లా వెంకయ్య గ్రూపుకు సంబంధించినటువంటి వాళ్ళు, దీనికి తోడు ఫ్యాక్షనిస్టులుగా ఉన్నటువంటి గడ్డం నరసింహారెడ్డి, బిజ్జం సత్యంరెడ్డి, చల్లా చిన్నపరెడ్డి. ఆ తర్వాత ఒక 7-8 నెలల తర్వాత జైల్లోనే ఆయన మీద బాంబు వేసి చంపేశారు చల్లా రామకృష్ణారెడ్డి వాళ్ళ ఫాదర్ని. వీళ్ళు రంగా నెహ్రూ వాళ్ళిద్దరు చాలా క్లోజ్గా ఉండేవాళ్ళు. అప్పుడు రంగాకు నెహ్రూ ఆల్మోస్ట్ వాళ్ళ స్నేహితుడు, అనుచరుడు ఏమైనా కాదు. వీళ్ళందరూ కలిసి ఉమ్మడిగానే వచ్చారు. వాళ్ళు అన్నదమ్ములు ఇద్దరు, నెహ్రూ అండ్ గాంధీ, ప్రాణ స్నేహితుల్లాగా వాకింగ్ చేస్తూ ఉండేవాళ్ళు, ఒకరి మీద ఒకరు భుజాన్ని ఒకరు. చాలా ఆశ్చర్యం కూడా వేసేది నాకు. ఆ సందర్భంలో వాళ్ళు వారు వీరు అని మాట్లాడడం కూడా రంగా గారు అంటే మాకు ఈ గీర్లు అప్పటికి తెలియదు. మా పచ్చి రాయలసీమ వారం కదా మాదంతా, ఎన్ని తెలియదు. ఏం నువ్వు అనేది తప్ప మీరు అనేది తెలియదు. ఎవరినైనా కూడా నువ్వు అనేది ఉండేది 50 ఏళ్ళ ముందు. మొదటిసారి నేను ఈ గార్లు వినింది అప్పుడే. అది కూడా మూడో వ్యక్తిని కూడా గారు అంటారన్నది ఇంకా ఆశ్చర్యం. మీరు లేకుండా ఇతనితో మాట్లాడేటప్పుడు మురళి గారు అనే అసాధ్యమైనటువంటి విషయం. అలాంటిది కూడా వాళ్ళ దగ్గర నేను నేర్చుకున్నాను. ఆ ప్రాంతాల్లో ఉన్నటువంటి వాళ్ళ దగ్గర నుంచి నేర్చుకున్నా ఈ రకంగా గౌరవించాలని. ఆ తర్వాత మా పెద్దనాన్న నన్ను మీరు అంటే ఏం రా మీరు అంటున్నావు, జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత నన్ను అన్నది కూడా బాగా గుర్తు. 70 ఏళ్ళు వీడేది ప్రతిసారి మీరు అంటాడు అని. అట్లా జైలు చాలా నేర్పించారు. ఆ జైల్లోనే రంగా వాళ్ళు ఒకసారి పింగళి దశరథరామను కొట్టారు ఏదో కారణంగా. నేను పింగళి దశరథరామ్ నాకు చాలా మంచి స్నేహితుడైన. ఆ తర్వాత మేయర్ కంప్లైంట్ చేసి రంగా చేత క్షమాపణలు కూడా చెప్పించినాం. దశరథరామ్ అప్పుడు స్వరాజ్యం అన్న పేరుతో కవితలు రాస్తూ ఉండేవాడు. అతను కూడా నాకంటే 1 year 1.5 year పెద్దోడు ఉంటాడు. వచ్చి వెంటనే మొదట శ్రోత నేనే అతనికి. నాకు వినిపించేవాడు ఆ కవితలు. అలా ఒక 7-8 కవితలు వినిపించాడు. మరి ఆ కవితలు ప్రింట్ చేసుకున్నాడో లేదో నాకు తెలియదు. ఇప్పుడు వాళ్ళ అమ్మాయి కూడా మంచి సాహితీవేత్తట, పింగళి దశరథరామ్ వాళ్ళ డాక్టర్. నాకు తెలియదులేండి అమ్మాయిని అడిగితే కానీ తెలియదు విషయం ఏంటన్నది. ఇంకా బాగా గుర్తునిపించండి చెప్పు. బాగా గుర్తున్నటువంటిది ఒకసారి జైలు నుంచి ఇట్లా హాస్పిటల్కి వెళ్ళానండి. జైల్లో నాకు ఒక దొంగ పరిచయం అయినాడు. ఆ దొంగతో నాకు మంచి సాన్నిహిత్యం అయింది. ఏదో ఇస్మాయిల్ ఏదో అనుకుంటాడు పేరు. సరే గాంధీ హాస్పిటల్లో, ఉస్మానియా హాస్పిటల్లో అక్కడికి వచ్చినాడు, కనపడ్డాడు. అంటే రిలీజ్ అయిపోయినాడు. కనపడేదానికి నేను భలే ఆశ్చర్యంగా ఆనందంగా మాట్లాడాను అతనితోటి. అరే ఇస్మాయిల్ ఎట్లున్నావు ఏంటి అని అంటే చాయ్ బాయ్ కైసాయ్ అది ఇదని వాడు 10 నిమిషాలు మాట్లాడినాడు. నా దగ్గర ₹1 ఏదో ఉన్నింది. ఉండి ఒక పాన్ తెస్తావా తింటాను నేను, హైదరాబాద్లో పాన్లు ఎక్కువ కదా, అబ్బిలాయంగా అని అన్నాడు. ₹1 తీసుకొని ఎట్టపోయినాడు. అంటే బుద్ధి పరుచుకోలేదు, అటు బుద్ధి మారలేదు. అది తమాషైనటువంటి విషయం. సార్ జైల్లో సాహిత్యం అని నేర్చుకున్నారు కదా, అక్కడ భోజనం కూడా చాలా బాగుండిందండి. మొదటి నెల ఏమీ బాగోలేదు. ఆ తర్వాత భోజనం చాలా బాగుండింది. అందులో ఆ చేసే వాళ్ళు ఎవరు బాగా మీకు గుర్తుండిపోయారు? మాతోనే ఉన్నటువంటి సురేందర్ రెడ్డి గారు, ఫార్మర్ నక్సలైట్, ఆయన చాలా చక్కగా చేసేవాడు భోజనం.
అంటే నాన్ వెజ్జా వెజ్జా? ఎవ్రీడే నాన్ వెజ్ ఉంటుంది, వెజిటేరియన్ ఉంటుంది. ఆర్ఎస్ఎస్ వాళ్ళు కొంతమంది బ్రాహ్మిన్స్ వీళ్ళందరూ కూడా వెజిటేరియన్ అది సపరేట్గా చేసుకునేవాళ్ళు. కొద్ది రోజుల తర్వాత దాదాపు వారంలో 6 రోజుల పాటు నాన్ వెజిటేరియన్ దశకు వచ్చింది. కానీ రైసే బాగోదండి అప్పట్లో, కానీ దొడ్డు రైస్. అవన్నీ తొలి రోజులండి. మళ్ళీ ఆ తర్వాత మాకు ప్రతి 15 రోజులకు రేజర్ సెట్టు, ఇవి బ్లేడ్స్, షాంపూలు ఇవన్నీ కూడా ఇచ్చేవాళ్ళు. నాకు అప్పటికి గడ్డము లేదు, మీసము లేదు. నాకు ప్రతి 15 రోజులకు ఈ రేజర్ సెట్ ఇది ఏం చేసుకోవాలి అది పారేస్తూ ఉండేవాడిని. లేదా ఈ దొంగలు వస్తారు కదా వాళ్ళకి ఇచ్చేవాడిని నేను. నేను జైలు నుంచి బయటకు వచ్చేంతవరకు నాకు గడ్డం మీసాలు రాలేదు. అదొక గుర్తు. జైల్లో భోజనాల దగ్గర శేషయ్య చెట్టి అని అతను ఉండేవాడండి, వైశ్య, బట్ అద్భుతమైనటువంటి కామ్రేడ్ అతను అతని ఫ్రెండ్ చంద్రశేఖర్ రెడ్డి, గుంటకల్ వాళ్ళు. ఆ ఇద్దరు మర్డర్ అయిపోయినారు బయటకు వచ్చిన తర్వాత. ఒకసారి వాలీబాల్ దగ్గర, అతని పేరు వద్దు ఇప్పుడు ఎందువల్లంటే నేను చెప్పడం మంచిది, చాలా ప్రముఖుడైనాడు అతను. కొంచెం ఆర్ఎస్ఎస్ సంబంధించిన వ్యక్తి, కాస్త అతి ఎక్కువ. ఆ అతి వ్యక్తి మా వాళ్ళని ఎవరినో వాలీబాల్ దగ్గర తిట్టటము సంథింగ్ ఏదో జరిగింది. నేను అట్లా చూస్తూ నేను అతన్ని ఒకడినే ఏమి చేయలేను కదా అని అంటే చంద్రశేఖర్ రెడ్డి వాళ్ళు ఏమి కొడవలి సీతారామయ్య గ్రూప్ కాదు, కాస్త సిపిఎం అనుకోలేరు వాళ్ళు యాక్చువల్గా. బట్ చంద్ర వాజ్ వెరీ క్లోజ్ టు మీ, చంద్ర అండ్ శేషయ్య వీళ్ళిద్దరు కూడా. నేనంటే చాలా ఇష్టం వాళ్ళకి. చంద్రకు చెప్పాను నేను, చంద్ర అంటే వాడు చేస్తాడు, రాపోదాం నా కొడుకు అని పోయి ఇద్దరం కలిసి మ్యాన్ హ్యాండిల్ చేసాం. నాకంటే అతను ఎక్కువ చేశాడు, కొట్టాడు. కొట్టి మళ్ళీ ఆ తర్వాత నేను చంద్ర ఇద్దరమే వాలీబాల్ ఆడాం. అంటే మిగతా వాళ్ళు ఎవరు రాను కూడా రాలేదు మాతో కలిసి ఆడడానికి కూడా. అంత ఫెరోషియస్ క్షణాలను కొద్దిసేపు నడిచినాయి. అతని స్నేహితుడు శేషయ్య, మీరు వంట గురించి చెప్పినారు కాబట్టి, ఓ రోజు కన్నారా అని అన్నాడు. పట్టు ఎట్లుండాలి మనము, దేన్నైనా కూడా రేపు నువ్వు భవిష్యత్తులో ఏమవ్వబోతావు, అండర్గ్రౌండ్ పోవాలంటే అన్నీ నేర్చుకోవాలని ఒక కోడి పట్టుకొని కోసి తాగు అని ఏదే పచ్చి రక్తం అయిపో అని అన్నాను. నేనే తాగా. అతను ఆనందంగా తీర్థం తాగినట్టు తాగేశాడు. అంటే జైల్లో కోళ్ళు అంటే ఈ డిటెన్యూ ఖైదీలు కొంచెం ఉండేటి అండి, అంటే బయట నుంచి తెప్పించేవాళ్ళు. అదే ఎక్కువ ఉండేది. ఆ రోజు మాత్రం కోడిని కోసాం, బాగా గుర్తుంది నాకు. కోడిని కోసినాం, పంపించినారు లోపలికి. అదొక గుర్తు. అయితే జనరల్ ఖైదీలకి ఆదివారం పూట మటన్ పెట్టేవాళ్ళు. ఆదివారం చికెన్ ఉంటుంది, ఒక కుప్ప చికెన్. ఇప్పుడు కదా, అప్పుడు చికెన్ ఆడుంది, నాటుకోళ్ళు కదా. ఇప్పుడు మీరు 50 ఏళ్ల ముందు చికెన్లు గిన్నెలు లేవు, లేవు కాబట్టి నాటుకోళ్ళు అన్ని దొరకవు. దాదాపు 2000 మంది పైగా ఉన్నటువంటి జైలు మాది. కానిస్టేబుల్స్ అంటే పోలీసు వాళ్ళు నిక్కర్లు ఒక పెద్ద టేబుల్ మీద వేసి ఉంటారు. మటన్ అంతా ఒక 100 కేజీలు 200 కేజీలు, ఓ 10-20 మంది. చాలాసార్లు చూసినటువంటి సంఘటన. ఆ జోబుల్లో కుక్కునేవాళ్ళు మటన్ని ఇంటికి ఎత్తుకుపోయేదానికి. రైల్ డిపార్ట్మెంట్ పోలీసులు నవ్వు కలిగిస్తుంది. సరే, ఇప్పుడు అవన్నీ పెద్ద విషయం కాదు, కానీ గుర్తుగా చెప్తున్నాను. సార్, అప్పట్లో జైల్లో ఇప్పుడు కొన్ని ప్రాంతాల్లో జరుగుతుంది, ప్రాంతీయ కుల మత విభేదాలతో ఏమైనా ఉండేదా? ఏమి లేవండి. అసలు కులం అంటే ఏందో కూడా తెలియదు మాకు అప్పట్లో. అస్సలు ఆలోచన కూడా రానటువంటి విషయం. సార్, బయట ఒక మాటలో చెప్పాలంటే ఒక అద్భుతమైనటువంటి కమ్యూన్ అది. ఆ కమ్యూన్లో అన్ని రకాలైనటువంటి భావజాలాల వాళ్ళు తమ అభిప్రాయాలని ఎక్స్చేంజ్ చేసుకుంటూ, ఒకరి పట్ల ఒకరికి ప్రేమాభిమానాలు కనపరుచుకుంటూ, ఏ విద్వేషము లేకుండా, అప్పుడప్పుడు వచ్చిన వెంటనే సమస్య పోయేటువంటి చర్చలు చేసుకొని జరిగినాయి. మాకు ఆర్ఎస్ఎస్ వాళ్ళకి 2-3 సార్లు కొట్టుకునేంత కూడా గొడవ జరిగింది. కానీ అవేవి గుర్తింపు లేనంతగా. నిన్న వరవరావు గారు, రమణ ఏదో రాశారు, చరమండ రాజు గారిని చెంచల్గూడలో ఆలయ నరేంద్ర వీళ్ళిద్దరు కొట్టుకున్నారు. మాకు తెలుసు అది జైలు లోపల కొట్టుకున్నటువంటి విషయం. దాని మీద ఈరోజు మరొక వ్యక్తి ఏదో వాళ్ళ ఏం కొట్టుకోలేదని ఆర్ఎస్కి సంబంధించిన వ్యక్తి కూడా ఆంధ్రజ్యోతిలో వచ్చింది. కానీ నిజంగా అది కొట్టుకున్నారు.
అలాంటివి మా దగ్గర జరగలేదు. ముషీరాబాద్ జైల్లో జరగకపోగా మేము చాలా బాగున్నాం. 2-3 సినిమాలు కూడా అందరం కలిసి వేయించుకున్నాం. మల్లీశ్వరి, కన్యాశుల్కం, ఈ 2 సినిమాలు నాకు బాగా గుర్తున్నాయి. అందరం కలిసి చూసి. మరి భానుమతి పాటల కోసం ఎంచుకోలేదా? మల్లేశ్వరి అదే కదా. అందరికి సావిత్రి ఇష్టం కాబట్టి అందరికి నాకు కదండి, నేను నా ఛాయిస్ కాదు. కన్యాశుల్కాన్ని చూసే అవకాశం కూడా అప్పుడు వచ్చింది. కన్యాశుల్కం సినిమా వేసుకోవటం జరిగింది. రోజు పాటలు పాడేవాళ్ళం. నేనే ఎక్కువ పాడేవాడిని. నేను కాస్త ఆ రోజులలో పాటగాడిని ఎందుకే లెక్క. అప్పటికే నాకు గద్దర్ గారు పరిచయం. జననాట్య మండలిలో తిరుపతిలో వాళ్ళు వేసినప్పుడు, భూపాల్ వాళ్ళు వేసినప్పుడు నేను కూడా వాటిల్లో పాల్గొన్నా. ఇక్కడ పక్కన ఒక 3 పల్లెలు ఉన్నాయి, రావిళ్ళవారిపల్లి, నెన్నూరు, ఇలాంటి చోట్ల నేను పార్టిసిపేట్ చేశాను. సార్ మొత్తం ఎన్ని నెలలు ఉన్నారండి జైల్లో? 19 నెలలు ఉన్నామండి. 19 నెలల్లో ఒక గాంధీ జయంతి కానీ, రిపబ్లిక్ డే వచ్చినప్పుడు, దీపావళి వచ్చినప్పుడు ఒక ప్రత్యేకత ఉంటుంది జైలుకి. పెద్ద అది గుర్తు లేదండి నాకు ఆ సంఘటన. ఓకే, గద్దర్ వీళ్ళందరూ కూడా పరిచయారా మీకు? కూడా గద్దర్ అంతకు ముందే పరిచయం అండి. రాజకీయ సభలో జైలుకు రాలేదు గద్దర్, మా జైల్లో లేడు. ఐ థింక్ ఆ పీరియడ్ అండర్ గ్రౌండ్లో ఉన్నాడేమో తను, నాకు తెలియదు సార్. మొత్తం వీళ్ళన్నింటికంటే ముఖ్యం మాకు ఆర్ఎస్యు బాధ్యుడు, అన్నింటికంటే ముఖ్యమైనటువంటి వ్యక్తి నరసింగరావు. ఆయన సత్యం అని పిలుస్తారు. చాలా మంచి వ్యక్తి. మేము అరెస్ట్ అయిన తర్వాత ఒక 5-6 నెలలకు అండర్ గ్రౌండ్లో ఉండి దొరికి వచ్చాడు. ఆల్ఫ్రెడ్, ఫట్కే అని 2 పోలీస్ ఆఫీసర్లు, ఒకరు డిఎస్పి, ఒకరు సర్కిల్ ఇన్స్పెక్టర్. ఎందుకంటే ఆ 50 ఏళ్ల కథ ఇప్పటికీ నాకు గుర్తుంది. సత్యం నాతో చెప్పినటువంటి నరసింగరావు. అతని అందులో ఆ ఫట్కే అనే అతను ఈ నరసింగరావు గారి నిప్పల్స్ని ఆ రెండింటిని చిదిమేశాడు, లాగేశాడు. అంటే ఊహించండి హింస ఏ స్థాయిలో ఉండేది వీళ్ళు దొరికితే అనటానికి. చుపుర రహస్యాలని అట్లా కోడి తలగొరిగా గిల్లేసినట్టుగా గిల్లేశాడు. అలాగే సూర్య అని నా స్నేహితుడు, అనంతపురం తాడిపత్రి దగ్గర సూర్యనారాయణుడు. ఆ తర్వాత చాలా సంవత్సరాలు జైలు నుంచి వెంటనే అండర్ గ్రౌండ్కి వెళ్ళిపోయాడు. ఈ మధ్యనే చనిపోయాడు. తను నేను చాలా మంచి స్నేహితులు. అతను అరెస్ట్ అయినప్పుడు అతనితో పాటు మల్లికార్జునరావు అని అంతకుముందు చెరుకుపల్లి అనేటువంటి గుంటూరు దగ్గర ఉన్నటువంటి పల్లెలో తుపాకులు ఎత్తుకుపోయారు. బహుశా అల్లూరు సీతారామరాజు తర్వాత పోలీస్ స్టేషన్ మీద దాడి చేసి తుపాకులు ఎత్తుకుపోయిన సంఘటన నక్సలైట్లు చేసినటువంటి మొదటి చర్య అది. ఆ మల్లికార్జునరావు, లింపియా ఓ గ్రూప్ అతను ఈ మా సూర్యనారాయణ రెడ్డి 2 కార్లు ఒకే దగ్గర దొరికారు. ఇతని ముందరనే అతన్ని కాల్చి చంపినారు. ఇతన్ని బతికిచ్చినారు, కానీ ఇతన్ని చావు దెబ్బలు కొట్టారు. కాళ్ళ మీద 4 పోలీసు వాళ్ళు రాడ్డు పెట్టి తొక్కేసి ఆ ఎముక కూడా వంగింది, అఖండంతా కూడా. అలా వచ్చినాడు అతను. వచ్చిన రోజు నుంచి ఎలా పారిపోదాము అన్నదే మాట్లాడేవాడు నాతో. అవునా? అవునండి. అంటే ఆయన ఎంత చెప్పినా తక్కువ అతని గురించి. అలా మా ఇద్దరి పరిచయం ఇలా ఉండటానికి లేదు, మనం పారిపోవాలా అని ఒక రోజున మేమిద్దరం ప్రయత్నం కూడా చేసాం. ఉస్మానియా హాస్పిటల్ దగ్గర నుంచి జైలు నుంచి బయటకు వచ్చి హాస్పిటల్కి వెళ్ళాము. అంటే జైలు నుంచి పారిపోవటం సాధ్యమే కాదు కదా, హాస్పిటల్కు నెపంతో పారిపోవాలని. ఆ రోజు ఎస్కార్ట్ మిగతా దొంగలు తక్కువ అయి ఉండి పోలీసు వాళ్ళంతా ఎక్కువగా మాకే ఉండటంతో దానికి తోడు బయట కాంటాక్ట్ ఏమి లేదు. అతనేమి కొండపల్లి సీతారామయ్య గ్రూపు కాదు అప్పటికి. నేనే కాసింత దానికి అనుకూలమైన వ్యక్తి. కానీ అతని సైద్ధాంతికంగా మా వైపున వచ్చేసాడు. ప్రయత్నం చేసినా కూడా కుదరలే. బయట పోయింటే ఏమైంటుందో దేవుడికి తెలియాలి, అది ఏం చెప్పలేం. అలాగే కృష్ణారావు, వడ్లమూడి కృష్ణారావు అని, ఆ తర్వాత పరిటాల రవికి బావ అయినటువంటి వ్యక్తి, అతను అండర్ గ్రౌండ్లో ఉండేవాడు. నేను జైలుకు ముందు అతనికి షెల్టర్ ఇచ్చేవాడిని. తిరుపతిలో 2-3 సార్లు అతనికి షెల్టర్ ఇచ్చిన. తను దొరికితే అతని మొత్తం ఇక్కడి నుంచి ఇక్కడికి చర్మం కోసేశారు పోలీసు వాళ్ళు. అలా పచ్చి పుండ్లతో అతను వచ్చాడు. తను కూడా నాకు చాలా మంచి స్నేహితుడైనాడు జైల్లో. అతని పేరు కృష్ణారావు, నేను గోపాల్ అని పేరు మార్చి నవ్వుకుంటూ మాట్లాడేవాళ్ళం. అలాగే ఇప్పుడు పర్స్పెక్టివ్ సంస్థ నేను నడుపుతున్నాడు వరవరరావు గారు కో బ్రదరు రామకృష్ణ గారు. తను కూడా నాకు చాలా పెద్దవాడు కానీ స్నేహితుడిలాగా నాతో ఉండేవారైనా.
ఇలా అంటే మీరు అన్నదానికి ఎవరితో సాన్నిహిత్యం అంటే ఆ సాన్నిహిత్యం ఎంత చెప్పినా కూడా తక్కువే. ప్రతి ఒక్కరితోనూ కూడా ఆ అనుబంధం చాలా పెనవేసుకు తర్వాత కొనసాగింది కేవలం రాజారెడ్డి గారితోనే, ఇంకెవరితో ఉన్నారు? అంటే వీళ్ళందరితో ఇప్పటికీ కూడా ఉంది కండి. రాజారెడ్డి గారితో ఉన్న అనుబంధం నా జీవితాన్ని మొత్తం మార్చేసినటువంటిది. రాజారెడ్డి గారితో నా పరిచయము, ఆయన నాకు చేసిన, నాకు చూపిన అపరిమితమైనటువంటి ప్రేమ, సహాయము ఇవన్నీ కూడా కట్టి పడేసినాయి. సైమల్టేనియస్గా రాజశేఖర రెడ్డి గారు ఇద్దరు తండ్రి కొడుకులు ఇద్దరు కూడా నా పట్ల, ఇంకా అది ఇంతకుముందే మీకు చెప్పాను, ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలా, అది ఎంత చెప్పినా కూడా తక్కువే. వాళ్ళ వల్లనే నేను విప్లవ రాజకీయాల నుంచి రాజారెడ్డి గారి వైపు, రాజశేఖర రెడ్డి గారి వైపు మళ్ళటం జరిగింది. జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత కూడా 2 సంవత్సరాల పాటు నేను ఆర్ఎస్యూలో ఉన్న కొన్ని కారణాల వలన నేను మానుకోవటం జరిగింది. అది సార్, ఇంత క్రమశిక్షణ ఇవన్నీ నిబద్ధత వచ్చిన మీకు ఒక్కసారి కొంతమంది రాజకీయ పార్టీలు బురద జల్లుతుంటాయి, అప్పుడు ఏమనిపిస్తుంటుంది? అంటే అలవాటు అయిపోయిందండి. ఇప్పుడు తొలి రోజుల్లో బాధ అనిపిస్తుంది, ఏందబ్బా ఎన్ని మాటలు మాట్లాడాల్సింది. కానీ నాకు రాజశేఖర రెడ్డి ఆయన ముఖ్యమంత్రి అన్న ఒక ఆలోచన తప్ప ఏమీ ఉండేది కదా. ఆ రోజుల్లో చారు మజుందారు సాయుధ పోరాటము ఎట్లా మెత్తలలో గుళ్ళు తిరుగుతూ ఉన్నాయో, నేను అది కాదు ఇది అనుకున్న తర్వాత నా మెదడులో రాజశేఖర రెడ్డి, రాజారెడ్డిలు తప్ప ఇంకేమీ వచ్చేటివే కాదు. ఓకే సార్, ఇంత విపుల భావాలు, ఈ భావజాలం అంతా మీకు మైండ్లో ఉంది, కానీ ఎప్పుడైనా సాయుధ పోరాటం వైపు వెళ్ళాలనిపించిందా? వెళ్ళాలనుకునే కదా ఆ రోజు జైలు బ్రేక్ చేయాలనుకున్నది. జైలు నుంచి వెళ్ళిపోవాలనుకున్నది. అది జైలు నుంచి బయటికి వచ్చిన తర్వాత కూడా మా అక్క పెళ్లి జరిగితే నేను ఫోటో కూడా దిగలేదు. నాకు మా అక్కతో ఫోటోలు లేవు, మా పెళ్లి ఫోటోలు. అజ్ఞాతంలో వెళ్దామని పోలీసు అంటే ముందు ప్రీ ప్లాన్ ఉంది, చాలా బలంగా ఉండేది. మరి ఎందుకండి సాయుధ పోరాటం? చెప్పలేను ఎందుకు అనేది, చాలా పెద్ద కథ అది. దానికి ఒక ఎపిసోడ్ కావాలి. వెళ్ళలా అంతవరకు నిజం. అంటే ఒక దశలో వెళ్దామని బాగా ఉండిందండి, బాగా ఉండింది. అంటే ఇంత విప్లవ భావజాలు మేము బ్లడ్లో ఉన్నప్పుడు ఇటువంటి ఆరోపణలు వచ్చినప్పుడు ఏమాత్రం చలనం అని కాదు, పట్టించుకోరా? నేను చాలా పాజిటివ్ థింకర్ నండి. కానీ ఆవేశం వస్తుంది కదా. కాదు, నేను వెరీ పాజిటివ్. నాకు ఇది నమ్మరు, అంటే ఇట్లా జరుగుతుంది, వీడి అబద్ధాలు చెప్తున్నాడు అని. నాకు ఈ పెద్దోళ్ళందరితోనూ పరిచయం ఏర్పడటం వల్ల కారణమేమో, నేను ఒకడి పట్ల ఈర్ష్య ఇలాంటివి మొదటి నుంచి కూడా నాకు మామూలు వ్యక్తులతో పోలిస్తే దాదాపు 0. దీనికి తోడు అవతల వాడిని చెడ్డగా మాట్లాడటం, చెడు తలంపు నా మెదడులో ఎక్కించుకోవటం నేను చేయను. అది ఎలా అలవాటు పడిందో కూడా నాకు తెలియదు. ఈ పలానా వ్యక్తి వలన నేర్చుకున్నావా అనంటే తెలియదు. కానీ ఒకటి మాత్రం నాకు బాగా తెలిసిన విషయం, రాజారెడ్డి గారి విషయము. రాజారెడ్డి అసమానమైనటువంటి ధైర్యస్తుడు. అంతకంటే ధైర్యస్తుల్ని కూడా నేను చూశాను. ఎవరు కొండపల్లి సీతారామే కావచ్చు, నాతో పాటు తిరిగి చనిపోయినటువంటి వాళ్ళు చాలామంది కావచ్చు. కానీ రాజారెడ్డి గారు అంత ధైర్యస్తుడు. కానీ ఎవ్వరికీ లేనటువంటి గుణం ఈర్ష్య అన్నది తెలియని వ్యక్తి రాజారెడ్డి గారు. తనకు ఇతరులు ఎదుగుతున్నారు మా కొడుకుని దాటిపోయి అని ఈర్ష్యతో ఒక్కరోజు కూడా ఆయనతో నేను పయనించిన రోజులలో లేదు. రాజారెడ్డి గారిని గురించి చాలా చెడ్డగా చెప్తూ ఉంటారు. రాజారెడ్డి గారికి గురించి నాకంటే సన్నిహితంగా మెలిగినటువంటి వాళ్ళు ఎవ్వరూ లేరు. ఇది రిటర్న్, ఒక శాసనంలాగా చెప్తున్నాను నేను. ఈర్ష్య అన్నది లేనటువంటి వ్యక్తి రాజారెడ్డి గారు. నేను తన దగ్గర అది నేర్చుకున్నాను. కానీ కొంతమంది రాజారెడ్డి రాజ్యాంగం అని బిరుదిస్తుంటారు. బిరుదు వీళ్ళు ఇచ్చుకున్నారు, తెలుగుదేశం వాళ్ళు ఇచ్చుకున్నారు. కానీ రాజారెడ్డి గారు అలాంటి వాడు కాకపోగా, రాజారెడ్డి గారు కమ్యూనిస్ట్ అభిమాని. 4 ఎద్దుల ఈశ్వర్రెడ్డి అనే కమ్యూనిస్టు ఎంపీ 4 సార్లు పులివెందల నుంచి గెలిచినాడు, కడప జిల్లా నుంచి. ఆ 4 సార్లు పులివెందలకు జనరల్ ఏజెంట్ రాజారెడ్డి గారే. మీరు అంత సౌమ్యంగా మాట్లాడుతుంటారు, కానీ బయట బోమన కరుణాకర్ రెడ్డి గారు అహంకారం, అంటే ఎవరితో ఎక్కువ మాట్లాడనండి. దానికి కరెక్టే. మాట్లాడకపోవటానికి కారణం చెత్తను పంచుకోకూడదు అని.
కానీ బయటకు వేరే మెసేజ్ మీ ఇమేజ్తో నాకేం పని? మీరు ఒక చక్కటి పుస్తకాన్ని గురించో, ఒక చక్కటి సంగీతాన్ని గురించో, అద్భుతమైనటువంటి జ్ఞానానికి సంబంధించిన విషయాలు అయితే మీతో గంటల కొద్ది గడుపుతాను. అలాంటి స్నేహితులు నాకున్నారు, వాళ్ళతో నేను ఎక్కువ కనపడతాను. మీరు నాతో వచ్చి వాడు అట్టటోడు, వీడిటోడు, దొంగ నా కొడుకు, వీడు గలీజోడు, ఇట్లాంటి మాటలు అంటే నేను మాట్లాడలేను, నాకు ఇష్టం లేదు. నేను నా బుర్రలో నా బుర్ర డస్ట్బిన్ కాదు. నా బుర్రని ఇది కూడా నేను సీరియస్గానే చెప్తున్నాను, నా బుర్ర డస్ట్బిన్ కాదు. వీధిలో ఉండే, ఊర్లో ఉండే చెత్తతో నా బుర్రను నింపుకోవాలని నేను చిన్నతనం నుంచి లేను. నేను దాన్ని చెత్త లేకుండా ఖాళీగా ఉంచుకొని ఈ జ్ఞానాన్ని ఆ బుట్టలో వేసుకుంటూ ఉంటాను, ఆ బుర్రలోకి దించుకుంటాను. అందువల్ల మీకు నేను అహంకారిగా కనపడినా నాకు ఏ బాధ లేదు. నేను అహంకారిని కాదు. నాకు మనుషుల పట్ల అపరిమితమైనటువంటి ప్రేమ ఉన్నది. ఎవరైతే అజ్ఞానంతో ఉన్నారో వాళ్లతో నేను దూరంగా ఉంటాను. సార్, అజ్ఞాతం ఉన్న వాళ్ళు దూరం ఉండడం మంచిదే, కాదనట్లేదు. కానీ మీకు అపారమైన జ్ఞానం మీ బ్రెయిన్లో ఉంది కాబట్టి అది భావితరాలకు పంచడానికి మీరు భావితరాలకు పంచేంత జ్ఞాని నేనేమి కాదు, అన్ని అబద్ధాలు. నాకు నేను కనీసం కొద్దిగానన్నా పర్లేదబ్బా. దీనికి భర్తృహరి ఒక మాట అన్నాడండి, అంటే ఇక్కడ కూడా మళ్ళీ నేనేం జ్ఞానిని కాదు, నేను చదువుకోలేదు, అన్ని అబద్ధాలు. మిగతా వాళ్ళకంటే సమకాలీన రాజకీయ నాయకుల కంటే కొంచెం బెటర్, అంతే తప్ప నాకేం. కాకపోతే భర్తృహరి ఎప్పుడో 2000 సంవత్సరాల క్రితం ఒక మాట అన్నాడు, అది సంస్కృతం నాకు తెలియదు కానీ ఆయన దాని తెలుగు అనువాదం, ప్రభువుకు అహంకారం వల్ల నువ్వు చెప్పేది వాడు వినడు, ఏంద్ర నువ్వు నాకు చెప్పేది అని అంటాడు. పండితుడికి ఈర్ష్య, అంటే పండితుడు అంటే మనతో సమానమైనటువంటి, పండితుడికి సమానమైనటువంటి వాడు, వీడికి ఏం తెలుగు ఉండదేనని వాడు ఒప్పుకోడు. సామాన్యునికి అర్థం కాదు, అంటే వాడికి మన స్థాయి ఉండదు కాబట్టి వాడికి ఎట్టాగో అర్థం కాదు. ఇంకెందుకురా నా సుభాషితం నాలోనే ఉంటుందిలే అన్నాడు ఆయన. అలా నేను ఏదైనా చదువుకున్నానంటే ఎవరైనా నా దగ్గరికి వచ్చి ఆ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళతో పంచుకుంటాను, కానీ లేనటువంటి వాళ్ళతో పంచుకొని వీడేంద్ర ఇంత అజ్ఞానం, వీడికి పిచ్చి పట్టింది అని అనిపించుకొని అదనంగా ఈ అహంకారానికి అదనంగా మళ్ళీ వీడు పిచ్చోడు అని అనిపించుకోవాల్సిన అహంకారం అయితే జనరల్గానే వేస్తారు. పిచ్చోడు అని మరి దీన్ని మీకు ముందర ప్రొజెక్ట్ చేసి నేను ఎందుకు తెప్పించుకోవాలా? కరెక్టే కాదు సార్, మీకున్నది సమాజానికి కూడా ఇవ్వాల్సిన బాధ్యత ఉంది. అలా నేను చాలా పనులు చేశానండి మురళి గారు. దేవుడి దయ వలన, రాజశేఖర రెడ్డి గారి చలువు వలన నేను తుడా టీటీడీ అధ్యక్షుడిగా ఉండే కాలంలో ప్రభుత్వాలే చేయలేనటువంటి పనులు, తెలుగు బ్రహ్మోత్సవాలు, తెలుగు భాషా బ్రహ్మోత్సవాలు 4 సంవత్సరాల పాటు అత్యద్భుతంగా నిర్వహించినాను. అలాగే టీటీడీ చైర్మన్గా దళిత గోవిందం, కళ్యాణమస్తు, అలా అనేక కార్యక్రమాలు చేయగలిగినవి. ఇవన్నీ కూడా నాకున్నటువంటి సామాజిక స్పృహ చింతనతోనే చేసినటువంటి కార్యక్రమాలు. అలాగే పార్వతీపురం కుట్ర కేసులో ప్రముఖమైనటువంటి ముద్దాయిగా ఉండి శ్రీకాకుళ పోరాటంలో చాలా పెద్ద ఎత్తున పాల్గొన్నటువంటి ఆనాటి కేంద్ర నక్సలైట్ నాయకుడైనటువంటి నాగభూషణ్ పట్నాయక్ కూడా మాతో పాటు ఉండేవారండి కొద్ది రోజుల పాటు. ఆయనతో కూడా నాకు మంచి సాన్నిధ్యం ఉండేది. అలాగే ఆ ఏజెన్సీ ప్రాంతం నుంచి వచ్చినటువంటి మొగిలి అతని పేరు, ఆ మొగిలి అతనికి అప్పటికి పెద్ద తెలుగు కూడా రాదు, చొక్కా కూడా అప్పటి వరకు వేయలేదు, చొక్కా జైల్లోనే వేశాడు. నేను అతను చాలా సన్నిహితమైన, నాకంటే 15-20 ఏళ్ళు పెద్దోడై ఉంటాడు ఆ మొగిలి. మొదటిసారి బియ్యం అంటే అన్నం తను జైల్లోనే చూశానని నాతో చెప్పటం జరిగింది. అప్పటి వరకు వాళ్ళు ఏం చదువుతూ ఉన్నారో, తింటూ ఉన్నారో, ఏదో చెట్టు బెరడు ఏదో చెప్పేవాడు ఆయన. అలాగే సివి సుబ్బారావు, తను ఆ తర్వాత జేఎన్యూలో చాలా ప్రముఖమైనటువంటి వ్యక్తిగా ఉన్నాడు. మా ఆర్ఎస్లో ఉన్నాడు, విరసంలో కూడా ఉండేవాడు. సివి సుబ్బారావు చాలా ప్రముఖుడు. తను ఆ తర్వాత సంథింగ్ ఏదో ఆరోగ్యం బాగలేక చనిపోవటం జరిగింది. ప్రేమ్ సాగర్ అని మరొక వైజాగ్ నుంచి వచ్చినటువంటి కామ్రేడు అతను ఉన్నాడు. అతను కూడా స్టిల్ నాకు సంబంధాలలో ఉంటాడు. ఇలా వైజాగ్కు సంబంధించి ఈ నలుగురు కూడా చాలా ప్రముఖమైనటువంటి దీంట్లో నాతో. ఈ నలుగురులకు మీకు నాగభూషణ్ పట్నాయక్ గారు, ఆయన జైలు నుంచి ఆయన బయటికి మీరు వచ్చిన తర్వాత విశాఖపట్నం జైలు ఉన్నప్పుడు అక్కడ కూడా మీరు వెళ్ళి కలవడం కూడా జరిగింది? లేదండి, లేదు. తర్వాత ఆయనతో మీకు ఎప్పుడైనా అనుబంధం? లేదు, అస్సలు లేదు. జైల్లో మాత్రమే ఆయనతో నాకు పరిచయము. అది కూడా కొద్ది బాంధవ్యమే.
ఆయన ఇట్ట అనేవాడు ఎంతసేపటికి కూడాను. అది గుర్తుంది, చూడంగానే ఇట్ట అనేవాళ్ళు. ఈ రకంగా ఒకవైపున అధ్యయనము, మరోవైపున పాఠాల ద్వారా నేర్చుకోవటము, పెద్దలు చెప్పినటువంటి విషయాలు, వీటిలన్నింటి వలన బుర్రను పదును చేసుకునేటువంటి అంశాలతో పాటు బయట జరుగుతున్నటువంటి సంఘటనలు, ఆ విషాదాలు మమ్మల్ని అప్పుడప్పుడు కూడా విపరీతంగా కలిసివేసేటివి జరిగినాయండి. జైలుకు రాకముందు తిరుపతి ప్రాంతాన బాధ్యుడైనటువంటి కరణం నాగరాజరావు గారని నాకు చాలా ఆత్మీయుడైన, ఆయనకు ఎన్నోసార్లు నేను షెల్టర్ ఇవ్వటం జరిగింది. ఆ కరణం నాగరాజరావు నేను చాలా ప్రాంతాలు తిరగటము జరిగింది. నాగరాజరావు నేను ఒక రోజున యూనివర్సిటీలో హాస్టల్ల దగ్గర పడుకున్నప్పుడు తను తెచ్చినటువంటి ఒక బ్యాగ్ను తలదిండుగా పెట్టుకొని నేను అలా కొడుతూ మాట్లాడుతున్నాం. కామ్రేడ్, ఏంటి అంత గట్టి కొడుతున్నావు, జాగ్రత్త అని అన్నాడు. ఏ నాగరాజు గారు అని అన్నాను. అదేం దిండు అనుకుంటున్నావా, అందులో ఉండేవి బాంబులు అని అన్నాడు. ఆ రోజే చచ్చిపోయింది వాళ్ళు. తరువాత ఆ బాంబులతోనే మరో 15-20 రోజులకే మదనపల్లిలో అతన్ని ఎవరో ఐడెంటిఫై చేసి ఒక కానిస్టేబుల్ పట్టుకున్నాడు. పట్టుకుంటే ఇందులో నుంచి ఒక బాంబు తీసి ఆ కానిస్టేబుల్ మీద వేశాడు. కానిస్టేబుల్ చచ్చిపోయాడు. అక్కడి నుంచి నేరుగా మళ్ళీ తిరుపతికి వచ్చాడు. ఒళ్ళంతా గాయాలు, అంటే ఆ బాంబు ఇతనికి కూడా తగిలి ఒళ్ళంతా పుచ్చలుగా అయిపోయింది. అదే ఆఖరిసారి నేను చూడడం. మేము జైల్లోకి వెళ్ళిన 3-4 నెలల తర్వాత నవంబర్ 5వ తారీఖు ఎప్పుడు కరణం నాగరాజరావుని ఎన్కౌంటర్ చేశారు అన్నటువంటి న్యూస్ విని చాలా బాధపడ్డాం. పట్టుకొని కాల్చి చంపేశారని. అంతకు పూర్వము జంపాల చంద్రశేఖర్ ప్రసాద్, తను కూడా తిరుపతికి 2 సార్లు వచ్చాడు. తను సిరిల్ రెడ్డి, జార్జి రెడ్డి తమ్ముడు. జంపాల చంద్రశేఖర్ ప్రసాద్, నీలం రామచంద్రయ్య గారని ఇద్దరిని, నీలం రామచంద్రయ్య గారు ఫార్మర్ ఎమ్మెల్సీ కూడా, వీళ్ళిద్దరిని పట్టుకొని కాల్చి చంపేశారు. ఇలాంటి విషాదాలు. అలాగే సుంకన్న అనేటువంటి ఆయనకు కూడా నేను షెల్టర్ ఇచ్చాను 4-5 సార్లు తిరుపతిలో. తను నరసింహారెడ్డి అని మాకు మంచి స్నేహితుడు. తను పెద్ద యాక్టివ్ కూడా కాదు, నేను నాతో పోలిస్తే ఏమి యాక్టివ్ కాదు, లా స్టూడెంట్. మాకు అప్పటికి రాయలసీమలో ఈ సిఓసి అనేవాళ్ళు, ఈ పీపుల్స్ వార్ గ్రూప్ని, సెంట్రల్ ఆర్గనైజింగ్ కమిటీ అని, దానికి నాయకుడైనటువంటి మహదేవ్, ఆ మహదేవ్ని ఈ నరసింహారెడ్డిని ఇద్దరిని పట్టుకొని కాల్చి చంపేశారని, ఇవన్నీ ఈ వార్తలన్నీ కూడా మమ్మల్ని పేగులు కలిపెట్టేటువంటి సంఘటనలు జైల్లో ఉన్నప్పుడు జరిగింది. దానికి తోడు ఇంకొకటి, నాకు విశ్వనాథ సత్యనారాయణ గారు అంటే అప్పటికే ఒక చిన్న ఇష్టత ఉండేది. నాకు 6వ క్లాసులో నాకు మొదటి ప్రైజ్ విశ్వనాథ సత్యనారాయణ గారి పుస్తకం ఆది పర్వం నాకు ఇచ్చినారు. తద్వారా నాకు సాహిత్యం పట్ల అనురక్తి కలగటానికి అదొక కారణమేమో. విశ్వనాథ్ సత్యనారాయణ గారు కూడా 76లో అక్టోబర్లోనో ఎప్పుడు సెప్టెంబర్లోనో చనిపోయినారు. అది కూడా కలచివేసినటువంటి సంఘటన, ఇలాంటితో పోలిక కాదు అది. ఇలాంటి విషయాలు కూడా జైల్లో ఉన్నప్పుడే జరిగినటువంటి వ్యవహారాలు. తల్లిదండ్రులు తనకు జన్మనిస్తే జీవితం ఎలా నడుచుకోవాలి, ఎలా నేర్చుకోవాలని జైలు నేర్పింది అంటారు భూమన కరుణాకర్ గారు. ఆ జైల్లో 19 నెలల్లో రకరకాల వ్యక్తులతో తనకి కలుసుకోవడం, వాళ్ళ ఆలోచనలు, వాళ్ళ స్వభావాలు, వాళ్ళ మాటలు అన్నీ కూడా తనపై ప్రభావం చూపడంతో నేను ఈరోజు ఈ స్థాయిలో ఉన్నాను అంటున్నారు. ఇక అదే జైల్లో పరిచయమైన రాజారెడ్డి గారితో కుటుంబంతో పరిచయం ఈ రోజు వరకు కొనసాగుతుంది. ఆయన నేర్పిన భావాలు, రాజశేఖర రెడ్డి గారు నేర్చుకున్న పాజిటివ్ థింగ్సే తనపై విమర్శలు ఎన్నొచ్చినా నేను ఎక్కువగా పట్టించనుకోను అనేది. ఆ పాజిటివ్ థింగ్స్ అనేది రాజశేఖర రెడ్డి గారు, రాజారెడ్డి గారి నుంచి నేర్చుకున్నాను అంటారు. అంటే సాధారణ ప్రతి వ్యక్తి కూడా జైలు అనగానే ఏదో జరుగుతుంది, ఏదో అనుకుంటారు. జైల్లోకి వెళ్తే వారు వీరవుతారు, వీరు వారవుతారు అనుకుని చాలామంది ఉంటారు. కానీ ఒక జైలు అనేది ఒక మనిషికి జీవితాన్ని మార్చింది. ఆ మనిషి నడవిక రెండూ మార్చడం కాకుండా 10 మందికి ఆదర్శంగా తయారయ్యారు భూమన కరుణాకర్ రెడ్డి గారు. ఇది భూమన కరుణాకర్ రెడ్డి గారితో పార్ట్ 3 కూడా ఉంటుందని త్వరలోనే. ఇంతవరకు సెలవు. నమస్కారం. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మురళి గారు. థ్యాంక్స్ అలాట్.